మొదటిగా దేవాది దేవునికి నా కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈరోజు ఆరాధనకు చేరవచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. మరి గతించినటువంటి వారం నుంచి తండ్రినటువంటి దేవుడు మనందరినీ కూడా తన యొక్క సజీవమైన రెక్కల చాటును భద్రపరిచాడు. మరలా మరొక ఆదివారాన్ని మనకందరికీ ప్రసాదించాడు. మరి ఈ దినాన్ని మనం అందరం కూడా దేవుని యొక్క వాక్య సన్నిధానంలో కలుసుకున్నాం. కొద్ది సమయం పాటు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి మనసు వాక్యంపై నిలుపుదాం. గతించినటి 2 వారాలుగా మనము రాజ్యమును గూర్చి, రాజ్య నివాసులను గూర్చి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మొదటిగా నేను చెప్పడం జరిగింది, రాజ్యము క్రీస్తు ప్రభు యొక్క సంఘము. క్రీస్తు ఏలేటువంటి రాజు, మనమందరము కూడా ఆ రాజ్యములో నివాసులము. ఈ రాజ్యం కొరకు మనం ఎలా నిలబడుతున్నాం, పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలాంటి ఉద్దేశంతో మనం రాజ్యం కోసం నిలబడాలి అన్నదాన్ని పరిశీలించడానికి భౌతికంగా భక్తులైనటువంటి దావీదు రాజు ఎవరైతే ఉన్నారో ఆయన జీవితంలో ఎదురైనటువంటి ఒక దృశ్యాన్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. క్రీస్తు పూర్వం ఒక 1000 సంవత్సరాల క్రితం దావీదు రాజ్యం చేశాడు. ఆయన 40 సంవత్సరాల పాటు రాజ్యం చేశాడు. ఆ రాజ్యం చేసినప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి ఒక విపత్తు, ఆ విపత్తులో రాజ్యం నుంచి ఆయన దూరంగా వెళ్ళిపోయినటువంటి ఆ సమయంలో తనతో ఉన్నటువంటి కొందరు ప్రజల యొక్క సహకారం, సహాయం, ఆయనతో నడిచినటువంటి ఆ నడక ఎలా ఉందో మనం పరిశీలన చేస్తున్నాం. అయితే మొదటిగా దావీదు అలా ఇబ్బందికి గురైనప్పుడు అవకాశంగా చూసుకున్నటువంటి ఒక 2 వ్యక్తుల్ని మనం చూసాం ఇప్పటి వరకు. అందులో అహీతోపెలు అనేటువంటి మంత్రిగా పనిచేశాడు దావీదు దగ్గర, అతని గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే షిమీ అని చెప్పి సౌలు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అతనికి దావీదు పైన, దావీదు కుటుంబీకుల పైన అపారమైనటువంటి శత్రుభావన ఉంది. అయితే అవకాశం దొరికిన తర్వాత అతను వచ్చి దావీదుని చాలా ఎక్కువ నిందించాడు, అవమానపరిచాడు, శపించాడు. కానీ దావీదు కానీ తనతో ఉన్నవారు కానీ అతని పైన ఏ విధమైనటువంటి దూషణ కానీ లేదా తనని కొట్టేటువంటి ప్రయత్నం కానీ చూడలేదు మనం. వాళ్ళు చాలా తగ్గింపుతోటి దావీదు అలాగే తనతో ఉన్నవారు కనిపించారు. దానికి ఫలితంగా మళ్ళీ రాజు అయినటువంటి దావీదు పాదాల దగ్గరికి షిమి అనేటువంటి వాడు రావడం చూసాం మనం. అది గతించిన వారం అయిపోయింది. ఆ షిమి రాజు దగ్గరికి వచ్చి మళ్ళీ పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ కోరుకోవడం జరిగింది. ఎందుకంటే తాను చేసినటువంటి దూషణకు కారణంగా మళ్ళీ రాజు సింహాసనం మీదకి ఎక్కితే నా పరిస్థితి ఏంటి అనేటువంటి భయం చేత ఈ విధంగా షిమిని మనం చూడడం జరిగింది. అయితే ఈ రాజు బయటికి వెళ్ళిపోయిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా ఒక ముఖ్యమైనటువంటి ఒక పాత్ర ఉంది. ఆ పాత్రను ఈరోజు మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూడడానికి ముందుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని మనం చూసి వెళ్దాం. యేసుక్రీస్తు యోహాను సువార్తలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూద్దాం ఆయన మాటల్లోనే. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు తనతో ఉన్నవారిని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటను చూసుకుంటూ మనం ఈ పాఠాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం అంటే అయిపోయింది, ఏమైతే జరిగిందో దాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 13వ వచనాన్ని 15వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. 13 అలాగే 15 వచనాలు. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు లేడు అన్నాడు. అలాగే 15వ వచనంలో దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనంటే నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని అన్నాడండి.
ఒకటి, స్నేహం అంటే రహస్యాన్ని దాచుకోవడం కాదు అని చెప్పాడు. ఇంకొకటి, స్నేహం అంటే ప్రాణం ఇచ్చేంత ప్రేమ చూపడం అని చెప్పాడు. యేసుప్రభు వారు చెప్పాడండి. ఆయన స్నేహం చేశాను మీతోటి అని అంటున్నాడండి శిష్యులను ఉద్దేశించి. అందుకనే నేను ఏది దాచుకోకుండా అన్నీ మీకు చెప్పాను. తండ్రి నుంచి నేను తెలుసుకున్న ప్రతిదీ కూడా మీ అందరికీ చెప్పాను అన్నాడు. ఇంకోటి ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను. ఎంత అనంటే ప్రాణం పెట్టే అంత ప్రేమ ఉంది నాకు అన్నాడు. దానికి మాట తగ్గట్టుగా ఆయన ప్రాణం పెట్టాడు. ఇక్కడ స్నేహంలో కనిపించేటువంటి ఈ రెండు లక్షణాలు, ఒకటి ఏంటంటే ప్రాణం ఇచ్చేంత ప్రేమ చూపడం, రెండు ఏంటి అంటే రహస్యం దాచుకోకుండా ఉండడం అండి. రహస్యాన్ని దాచుకోకుండా ఉండడం. ఈ రెండింటినీ కూడా ఇక్కడ యేసు ప్రభు యొక్క జీవితంలో, అంటే ఆయన బ్రతికినటువంటి శరీరధారిగా ఉన్నటువంటి జీవితంలో మనం చూసాం. అయితే ఇట్టి స్నేహాన్ని ఎవరు కలిగి ఉంటారు? అసలు మనుషుల్లో ఇటు స్నేహాన్ని కలిగి ఉండేవారు చాలా తక్కువ. ప్రాణం పెట్టి అంత స్నేహించేసేవాడు ఎవడు ఉంటాడు? ఎవరుంటారండి? ప్రాణం మీదకి వస్తే పక్కకి సైడ్ అయిపోయేటువంటి స్నేహాలే ఉంటాయి ఈ రోజుల్లో. ఇంకొకటి ఏంటి అని అంటే, రహస్యాన్ని దాచుకొని స్నేహాలు ఉండవు. ఖచ్చితంగా రహస్యాలు దాచుకుంటూ ఉంటారండి స్నేహితులు. ఎవడైతే మగోళ్ళు కావచ్చు, ఆడోళ్ళు కావచ్చు, తమ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర రహస్యం దాస్తే అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, వీడు మనవాడు కాడు. ఏదో రోజు ఖచ్చితంగా హ్యాండ్ ఇస్తాడు. మగోడు కావచ్చు, ఆడోళ్ళు కావచ్చు. ఎప్పుడైతే ప్రతిదీ మనం కుండ బద్దలు కొట్టినట్టుగా బయట పెట్టేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే ఉంటామో స్నేహం నిలబడుతుందండి. ఈ రహస్యాన్ని దాస్తున్నప్పుడు ఏంటి అంటే, దాసాడంటే వాడిలో పరిపూర్ణమైన స్నేహ లక్షణం లేదని అర్థం. కాబట్టి అలాగా రహస్యాన్ని దాసేవాడు స్నేహానికి పనిచేయడు. అలాగే ప్రాణం మీదకి వచ్చేటప్పటికి పక్కకి సైడ్ అయిపోయేవాడు స్నేహానికి పని చేయడు. ఇది గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా మనం. స్నేహం అంటే ప్రాణం పెట్టే లక్షణం ఉండాలి. స్నేహం అంటే రహస్యాన్ని దాచుకొని స్వభావం ఉండాలి. ఏదైనా ముందు పెట్టేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అది స్నేహానికి గుర్తు. యేసు ప్రభు అదే చూపించాడు. ఇంకా దీన్ని మించింది ఏది లేదు స్నేహం అంటే. కాబట్టి ఇప్పుడు గమనించండి, లోక స్నేహాలన్నీ కూడా ఈ రెండింటిలోనూ లోపం కలిగి ఉంటాయి. ప్రాణం మీదకి వచ్చేటప్పటికి పక్కోడి మీదకి నెట్టేసేటువంటి లక్షణాలు, అలాగే కొన్ని తెలియకుండా దాచుకోవడం. అందుకే కపట స్నేహాలే అన్నీ కపట స్నేహాలు అనమాట. మాయ, అంతా మాయ అంతే. అలా కళ్ళ ముందు కనిపించినంతసేపు స్నేహం, మనకి ఏ ఇబ్బంది కలగదలే అన్నంతసేపే స్నేహం. ఇవి స్నేహాలు కాదనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే మోసం చేసేటువంటి తంత్రాలు. ఇవన్నీ కూడా మోసం చేసే తంత్రాలు. సరే, స్నేహం కోసం ఇంత గొప్పగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయిపోయిన తర్వాత, అంటే ఆయన తిరిగి పరమకు వెళ్ళిపోయిన తర్వాత, అపోస్తలుడైనటువంటి పౌలు దేవుని సువార్త ప్రకటన చేస్తున్నాడు. అలా ప్రకటన చేస్తూ చేస్తూ ఒకనొక సమయంలో ఆయన ఏం చేశాడంటే ఎఫెస్ అనేటువంటి పట్టణానికి వెళ్ళడం జరిగింది. ఎక్కడికండి? ఎఫెస్సు పట్టణానికి పౌలు గారు వెళ్ళారనమాట. ఎఫెస్సు పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ అర్తిమీదేవి అనేటువంటి ఒక ప్రతిమను ఆరాధించేటువంటి ఆరాధికులు చాలా మంది ఉన్నారు. అర్తిమీదేవి, మహాదేవి అనేటువంటి వారు అనమాట వాళ్ళు. అయితే పౌలు అక్కడ చెప్పినటువంటి సువార్త ప్రభావం ఏం చేసిందనంటే అక్కడ చాలా మందిని మార్చేసింది. చాలా మందిని మార్చేయడమే కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఆ అర్తిమీదేవి యొక్క విగ్రహాలు చేసుకునేటువంటి వారి యొక్క జీవన మృతి పైన ఏం పడిందంటే దెబ్బ పడింది అనమాట. వాళ్ళు విగ్రహం చేసుకుని అమ్ముకునేవారు, గుళ్ళను నిర్మించి అమ్ముకునేవారు. అయితే ఎప్పుడైతే సువార్త వినగానే, అయ్యో విగ్రహం అనేటువంటిది అసలు సృష్టింపబడింది, అది దానిలో జీవం లేదు, దేవుడు అని నేను భ్రమతోటి అక్కడ నేను ఉండిపోతున్నాను, నిజం దగ్గరికి రాలేకపోతున్నాను, నిజం వినిపించింది, ఇక భ్రమలో నుంచి బయటకు వచ్చేస్తున్నాను అని చెప్పి ఆ ఎఫెస్సు పట్టణంలో ఉన్నటువంటి చాలా మంది అన్య ప్రజలు మార్పు అక్కడ చూస్తాం మనం. ఆ కారణాన్ని బట్టి కొందరు ఏం చేశారనంటే, వీళ్ళు మన ప్రాంతంలో పూర్తిగా మన యొక్క జీవన విధానం మీద దెబ్బ కొడుతున్నారు, మన రాబడి మీద దెబ్బ కొడుతున్నారు. వీళ్ళు ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైతే
ఆ ఆలోచనలో ఉన్నారో వాళ్ళకి ఏముంటుంది అంటే రాబడి వలన ఆదాయం ఉంటుంది. ఆదాయం పెరగడంలో పైచేయి ఉంటుందండి మనుషుల పైన. పైచేయి ఉంటుంది. ఇవన్నీ కోల్పోతారండి ఆటోమేటిక్గా సువార్త రావడం వలన. సువార్త ఏం చేస్తుందంటే అందరినీ సమానం చేసేస్తుంది. అందరినీ సమానం చేసేస్తుంది. హెచ్చుతగ్గులు చూపించట్లేదు. ఎప్పుడైతే సమానం చేసేస్తుందో ఇక వాడి యొక్క ఆధిపత్యం పడిపోతుంది. మన భారతదేశంలో కూడా ఇదేనండి ప్రాముఖ్యంగా. సువార్త వినకుండా ఆప్ చేయాలనేటువంటి ఉద్దేశం ఎందుకు ఎక్కువ ఉంటుందో చాలా మందికి అంటే ఆధిపత్యం పడిపోకుండా కాపాడుకోవడానికండి. ఎప్పుడైతే సువార్త వినబడిందో అందరూ సమానం అయిపోతారండి. పూర్వం ఎలా ఉందా అండి? ఇదే గ్రామంలో పెద్దలు అంటే చాలా మంది లేరు, ఉన్నవారు మట్టుకి పెద్ద వయస్కులు. పూర్వం మన గ్రామంలో అందరూ సమానమైనటువంటి భావన ఉందా అంటే ఈ పేటలో కాదు, మొత్తం గ్రామం అంతా. బాగా పూర్వానికి వెళ్ళిపోతే మేము పుట్టకముందు ఎప్పుడో ఉండకపోవచ్చండి, నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఏదో కొంచెం మనవాళ్ళు కొంచెం చదువుకున్న తర్వాత, కొంచెం పరిజ్ఞానం పెరిగిన తర్వాత అప్పుడు ఆ తిరుగుబాటు అయినటువంటి లక్షణం వచ్చి ఉండాలి. కానీ అంతకు పూర్వం చాలా తగ్గింపే. మన పక్క గ్రామానికి వెళ్ళిపోతే ఇప్పుడు ఇంకా అలాగే ఉంటారండి వాళ్ళు. లంపకలో వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళవసరం లేదు మనం. వాళ్ళు ఇంకా అలాంటి మనస్తత్వంతో ఆ వచ్చేటప్పటికి ఏదో తగ్గిపోయి కాళ్ళు పట్టుకునే స్థితిలో అలాగే ఉంటారు వాళ్ళు. అయితే ఒక యజమానిగా నువ్వు గౌరవించడంలో తప్పు లేదు, కానీ హెచ్చుతగ్గులు ఎక్కడి నుంచి చూశారు అని అంటే పనిచేసే విధానం, వాడిని నిలబెట్టినటువంటి ప్రదేశం, ఇవేనండి మన భారతదేశంలో హెచ్చుతగ్గులు చూపించినవి. నువ్వు అక్కడ వాడివి, ఇక్కడ దాకా రావడానికి లేదు. ఇవన్నీ ఏం చేస్తుందంటే సువార్త వీటన్నిటినీ కూడా మొత్తం తుడిచేస్తుందండి. మనుషులందరినీ సమాన భావంలోనికి తీసుకొస్తుంది. అపోస్తలుడైనటువంటి పౌలు ఇదే ఎఫెసీలతోటి ఒక సంఘం ఏర్పాటు అయిపోయిన తర్వాత పత్రిక రాసాడు వాళ్ళకి. ఇది సంఘం ఏర్పాటుకి ముందు జరిగినటువంటి గొడవ మనం చూస్తున్నాం. అపోస్తల కార్యాల దగ్గరది వెళ్దాం, ఇంకా కాదు. అయితే సంఘం ఏర్పాటు అయిపోయిన తర్వాత ఒక పత్రిక రాశాడు వాళ్ళు. అక్కడ ఆయన ఒక విషయాన్ని చెప్తాడు. మునుపు మీరు దూరస్తులు, మునుపు మీరు దేవుడు లేనివారు, భ్రమలో బ్రతికిన వారు, ఇప్పుడు సమీపస్తులు. మీకు మాకు ఉన్నటువంటి అడ్డుగోడ దేవుడు ఏం చేశాడు? యేసుప్రభు వారు పడగొట్టేశాడు. ఇప్పుడు మమ్మల్ని అంటే అన్యజనుల్ని, ఇశ్రాయేలీల్ని ఏం చేశాడు అంటే యేసుక్రీస్తు ప్రభు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఎవరైతే ఆయన స్వరూపమందు చేయబడ్డారో వారందరినీ ప్రేమించి వారందరినీ సమానంగా మారుస్తున్నాడు. ఎందుకంటే మనుషుల్లో హెచ్చుతగ్గు భావన ఉంది. మీరు వాళ్ళు, మేము వీళ్ళు అనేటువంటి వ్యత్యాసం ఉంది. వాటన్నిటిని ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు దూరపరిచేసి అందరినీ కూడా సమానం చేశారు. ఇప్పుడు దేవుని ఇంటివారు, ఏక పట్టణస్థులు అని అన్నాడండి. ఆ అన్యజనులతోటి మాట్లాడేటువంటి సందర్భం అన్నమాట. ఇలాంటి పరిస్థితులు ఆ ఎఫెసీ పట్టణంలో ఎదురయ్యేటప్పటికీ ఆ గుళ్ళు చేసేటువంటి వారు, ఆ బొమ్మలు చేసేటువంటి వారు నిలబడలేకపోయారు. వారిలో ఒక కుట్ర మొదలైందనమాట. కుట్ర మొదలై పౌలు సువార్త వలన మన ప్రదేశం మార్చేస్తున్నాడు, సో పౌల్ని ఏదో విధంగా చంపేయాలి అని వాళ్ళు డిసైడ్ అయ్యి ఒక సభను ఏర్పాటు చేశారు. అక్కడికి వీళ్ళందరినీ తీసుకెళ్ళాలి. పౌలుతో ఉన్నవారిని తీసుకుని వెళ్ళాలి. మొత్తానికి వాళ్ళపైన దొమ్మిగా పడాలి, పౌలు లేకుండా చేసేయాలి అన్నదే వాళ్ళ కుట్ర అనమాట. అయితే ఈ కుట్ర పనినప్పుడు అసలు ఏం జరిగిందో మనం దేని గురించి చూస్తున్నాం ఇప్పుడు? అసలు చూసి దేని గురించి? మెయిన్ పాయింట్ ఏంటది అయ్యా? ఇప్పుడు ఈరోజు చూసే మెయిన్ పాయింట్ ఏంటి? మనం ఈరోజు దేనికోసం వెతుకుతున్నాం? స్నేహం. దేనికోసం అండి? స్నేహం. అది గుర్తుపెట్టుకోవాలి. మనం అహీతోపేలు గురించి వెతుకుతున్నప్పుడు ద్రోహం అది కదండి. అలాగే గతించినటువంటి వారం షిమీ గురించి చూసాం. వాడు అవకాశం కోసం ఎదురు చూశాడు. అంటే శత్రుత్వం. అది షిమీ అనేటువంటిది శత్రుత్వం, అది ద్రోహం, ఇది శత్రుత్వం. ఈరోజు చూసేది స్నేహం. ఇప్పుడు అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం దగ్గరికి రండి. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో ఇక్కడ మనం ఒక సన్నివేశాన్ని చూద్దాం. ఇప్పటివరకు చెప్పాను కదా, వాళ్ళు పట్టుకుని జాయిగా ఈయనేదో చేద్దాం అనుకుంటున్నారనమాట. అప్పుడు 30వ వచనం, 19వ అధ్యాయం 30వ వచనం. పౌలు జనుల సభ యొద్దకు వెళ్దాం అనుకుంటున్నాడు అనమాట. ఆ సభ ఏర్పాటు చేశారు కదా, ఆ సభ దగ్గరికి వెళ్దాం అని అనుకుంటున్నాడట. ఎవరు? పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచెను కానీ, అంటే ఏదో జరిగింది కానీ శిష్యులు వెళ్ళనీయలేదు. ఎవరండి? పౌలు దగ్గర శిష్యులు అంటే యేసుక్రీస్తు శిష్యులని కాదు, పౌలుతో పాటు ఉన్నటువంటి వారు అనమాట. పౌలుతో పాటు ఉన్నటువంటి వారు, సంఘంలోకి వచ్చినటువంటి వారు శిష్యులుగా పిలువబడ్డవారు అనమాట.
మొదటి ప్రారంభపు సంఘం కట్టినప్పుడు చాలా దినాల పాటు క్రైస్తవులు అనబడినటువంటి వారిని ఏమని పిలిచేవారండి? శిష్యులనే పిలిచేవారు అనమాట. అందరినీ కూడా వాళ్ళు అంటే విశ్వాసులు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఈ శిష్యులు వెళ్ళనీయలేదు, అంతే కదండి. 31 చదువుతున్నాను చూడండి ఈసారి. మరియు అంతేకాకుండా ఇంకొక కారణం కూడా, మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులై ఉండి అన్నాడండి. ఏమయ్యండి? ఎవరికే? పౌలుకి. సభ చెప్పాను కదా, సభ ఎందుకు పెట్టారు? కోపం, వీళ్ళు మొత్తం మార్చేస్తున్నారు మన మనుషుల్ని. సభలాగా ఏర్పాటు చేసి మనం అందరం దొమ్మిగా మీద పడి వాళ్ళు లేకుండా చేసేద్దాం అని కుట్రతో పని ఒక సభని ఏర్పాటు చేశారనమాట. సభ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు కొందరు వెళ్ళొద్దు పౌలు అని ఆప్ చేశారు. అంతేకాకుండా ఇంకొకటి ఏంటి అని అంటే, ఆసియా దేశాధికారులలో అంటే ఆ పరిపాలనా విభాగంలో కొందరు ఉంటారు కదండి అధికారులు. వాళ్ళ మీద వీళ్ళు ఎంత సభ ఏర్పాటు చేసినా ఆ అధికారుల యొక్క అండర్లోనే ఉంటాయన్నమాట అవన్నీ కూడా. ఆ అధికారులలో కొందరు అతనికి అనగా పౌలుకి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానం పంపారు. ఫ్రెండ్స్ అనమాట, అంటే ఫ్రెండ్షిప్. ఈ స్నేహం ఏం చేసిందనంటే ఒక వర్తమానాన్ని పంపించింది. ఎక్కడికి అనంటే, నీవు నాటక కళాశాలలోనికి వెళ్ళవద్దని అతనిని వేడుకునిరి అన్నాడండి. పౌలు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నాటక కళాశాలలోనికి వెళ్ళడానికి వీలు లేదు. కారణం ఏంటంటే ఒక కుట్ర జరుగుతుంది అక్కడ, నీ పైన కుట్ర జరుగుతుంది. కాబట్టి ఆ కుట్రలో నువ్వేమైపోతావంటే బలైపోతావు, ఆ కుట్రకి బలైపోతావు. సో అక్కడికి వెళ్ళొద్దు ఆగిపో అని చెప్పి శిష్యులే కాకుండా అధికారుల్లో పౌలుకు ఉన్నటువంటి స్నేహం ఏం చేసిందనంటే ఆ కుట్రను తెలుసుకుని పౌలు దగ్గరికి వర్తమానం పంపించారు. కుట్ర తెలుసుకుని పౌలు దగ్గరికి వర్తమానాన్నే పంపించారు. వాళ్ళు వెళ్ళొద్దు అని చెప్పి అతని యొద్దకు ఏం చేశారు? అతని యొద్దకు వర్తమానము పంపిరి అనడండి. నీవు నాటక కళాశాలలోనికి వెళ్ళవద్దని అతన్ని వేడుకున్నారు అంటే చెప్పలేదు, బ్రతిమాలేరన్నమాట. వెళ్ళొద్దు అని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే వెళ్ళొద్దు, స్నేహాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే బ్రతిమాలేరు. వెళ్లకుండా ఆప్ చేయడానికి ఏం చేయాలి అన్నీ చేశారనమాట. అది వేడుకోవడం అని అంటే. ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంటే వెళ్ళకు అని చెప్తారు, అయిపోద్ది అక్కడతోటి. వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారుగా కాదు, అక్కడ జరిగే ప్రమాదం నుంచి పౌల్ని తప్పించాలి. సో పౌలు వెళ్లకుండా ఆపాలి అని అంటే ఏ విధంగా చెప్పి ఎలా బ్రతిమాలితే పౌలు వెళ్లకుండా ఆగుతాడో అలాగే మాట్లాడారనమాట ఈ స్నేహితులు. ఇది స్నేహాన్ని చూసాం మనం. యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడనంటే దుర్దశ ఏదైతే వస్తుందో అంటే ఆపద ఏదైతే వస్తుందో అప్పుడు కూడా నిలబడాలి స్నేహితుడు అని అంటే. ఇంకోటి ఏం చెప్పాడు? రహస్యం ఏదైనా ఉంటే దాన్ని రహస్యంగా ఉంచకూడదు స్నేహితుడి దగ్గర, దాన్ని ముందుకి తీసుకురావాలి. అలాగే ఇక్కడ పౌలు జీవితంలో ఆపద వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులు అతన్ని ఆప్ చేశారు, అక్కడికి వెళ్ళొద్దు, ఆపదలో పడిపోతావు. ఆపదని తెలిసినటువంటి అధికారులు ఏం చేశారంటే ఆ స్నేహాన్ని బట్టి అతను వేడుకున్నారు, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, వెళితే ఇబ్బంది పాలైపోతావు అని. పూర్వానికి వెళ్ళిపోతేనండి జ్ఞానైనటువంటి సొలొమోను దీనికోసం ఒక మాట రాశాడండి. సామెతల గ్రంథంలో 17వ అధ్యాయం దగ్గర, సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో 17వ వచనం దగ్గర ఈయన మాట్లాడితే ఇలా అంటాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం, 17 2 17 ఇక్కడ అంటున్నాడు చూడండి, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును అనడండి. నిజమైన స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడు అంటే వదలడట, ఎప్పుడు వదలడు. ప్రభు చెప్పింది అదే, అపాయం వచ్చినా వదలకుండా నిలబడేవాడు నిజమైనటువంటి స్నేహితుడు. ఇంకొకటి రహస్యాన్ని దాచుకోకుండా ఉండేటువంటి వాడు. ఈ 2 లక్షణాలు కూడా నిజమైనటువంటి స్నేహితుడిలో ఉండాలి. ఇక్కడ సామెతల ద్వారా జ్ఞానైనటువంటి సొలొమోను మనకి చెప్పేది కూడా అదే. నిజమైనటువంటి స్నేహితుడు దుర్దశలో వదిలి వెళ్ళిపోడు, పరిస్థితి బాగోలేదు కదా అని సైడ్ అయిపోడట, అయినా నిలబడతాడు.
అలాంటి పరిస్థితులు బాగున్నప్పుడు అతడు ఏమవుతాడంటే సహోదరుడిగా మారతాడట. అంటే ఒక అన్నగానో ఓ తమ్ముడుగానో నిలబడతాడట. అంటే ఆపద వచ్చినప్పుడు ఇలాగా స్నేహం గురించి చక్కని విషయం బైబిల్ మనకు చెప్పింది. అంతేకాకుండా దావీదు జీవితంలోకి వెళ్ళినప్పుడు కూడా దావీదుకి యోనాతాను అనేటువంటి ఒక స్నేహితుడు ఉంటాడండి. ఈయన ఎవరనంటే సౌలు కొడుకు, సౌలు యొక్క కొడుకు యోనాతాను అనేటువంటి కుమారుడు. అతను కూడా దావీదుతోటి ఇట్టి గొప్ప స్నేహమే చేశాడు. అయితే ఇప్పుడు మనం దాన్ని చూడట్లేదు, కానీ వారి స్నేహం ఎలాగంటే వారి ఒకరి ప్రాణం ఒకరిలోనికి ఒకరు కలిసిపోయినట్లుగా, నువ్వు వేరు నేను వేరు అన్నట్టు కాదట. నీ ప్రాణం పోతే నా ప్రాణం పోయినట్టే అన్నట్టుగా అక్కడ యోనాతాను స్నేహాన్ని చూస్తాం. నిజానికి యోనాతాను రాజభవనంలో నివసించేవాడు, దావీదు గొర్రెలు కాసుకునేవాడు. రాజభవనానికి గొర్రెలు కాపరికి స్నేహం ఏంటనంటే అలాగే ఉంటుంది. మరి దేవుని దగ్గరికి వస్తే హెచ్చుతగ్గులు ఏం చూపించక దేవుడు అందరూ ఒకటే అనేటువంటి భావన చూపించేవాడు అనమాట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అలాగే ఆ స్నేహ భావనతోటి ఈరోజు ఒక గొప్ప స్నేహ లక్షణాలు ఉన్నటువంటి మరొక వ్యక్తిని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎవరి జీవితం అంటే ఇది దావీదు జీవితం. సరే, మనం రెగ్యులర్గా 2 వారాల నుంచి చూస్తున్నటువంటి భాగం దగ్గరికి వెళ్దాం. సమూయేలు 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథం ఇక్కడికి వస్తే సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం. 15వ అధ్యాయం. ఇక్కడ ఏం జరుగుతుంది? 15వ అధ్యాయంలో 31వ వచనం దగ్గర నుంచి మనం చూసుకున్నప్పుడు ఆల్రెడీ 31వ వచనాన్ని మీకు గతించిన వారం కాదు, దానికి ముందు వారం చెప్పడం జరిగింది. 31వ వచనాన్ని అసలు ఏం జరుగుతుంది అని అన్నప్పుడు, అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియచేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను అన్నాడు. ఈ సిచ్యువేషన్ చూడాలి మీరు. ఎందుకు నేను దీన్ని చదివానంటే, దేవుని పైన మనం భారం పెడితే పరిస్థితి ఏంటి అని అర్థం కావాలి. ఇప్పుడు మనకి నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని వాక్యాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఏ విధంగా ఆదుకుంటాడు అన్నదే ఇక్కడ తెలిసిపోద్ది మనకి. ఇప్పుడు అహీతోపేలు అనేటువంటి వాడి గురించి 2 వారాల క్రితం మనం చెప్పేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం పాఠం వెళ్ళే కొలది ఇలాంటి అయిపోయిన వాళ్ళు ఎదురొస్తారు. అయిపోయిన వాళ్ళు మనకు కనిపిస్తారు. అహీతోపేలు అయిపోయాడు కనిపిస్తాడు. అభిషేక్ గురించి విన్నాం, కనిపిస్తాడు. అభిషేక్ అంటే దావీదు యొక్క మేనల్లుడు అని చెప్పాను కదండి గతించిన వారం. అతని గురించి చెప్పాను, అతను ఎదురవుతాడు. తర్వాత షిమి అన్నాను, అతను ఎదురవుతాడు. ఇలా ఎదురవుతుంటారు, అయిపోయిన క్యారెక్టర్స్ ఎదురవుతుంటారు. అప్పుడు మనకు ఓహో పలానా వ్యక్తి కదా అని స్ట్రైక్ అవ్వాలి. అప్పుడు కూడా ఇంకా అలా చూసాం అనుకో, మనకి ఈ పాఠం బొరకెక్కలేదని అర్థం అనమాట. కాబట్టి ఇక్కడ అహీతోపేలు గురించి నేను అయిపోయినప్పుడు చెప్పాను ఏంటంటే, ఇతను నన్ను ఎవరైతే పరిగెట్టించాడో ఆ అబ్షాలోము దగ్గరికి వెళ్ళాడు కదా, వాడు చాలా గొప్ప ఆలోచనలు ఇస్తాడు చెప్పాను కదండి. అప్పుడు దావీదు భయపడ్డాడు కూడా అన్నాను కదా. అప్పుడు ప్రార్థన చేసాడు వెంటనే యెహోవాకి. భయపడి ఏం చేసాడు? యెహోవాకి ప్రార్థన చేశాడు. అహీతోపేలు ఇచ్చే ఆలోచన నువ్వు చెడగొట్టేయాలి. చెడగొట్టకపోతే ఏమవుతుంది? వాడి ఆలోచన ప్రకారంగా నాకు ఖచ్చితంగా విపత్తు వస్తుంది. కాబట్టి నువ్వు ఆలోచన చెడగొట్టాలని ప్రార్థన చేశాడు. ఒక ఆరాధించుకునే స్థలం ఉందంట ఆ కొండపైన, అక్కడ ఉండి వెంటనే ప్రార్థన అయిపోయింది. అప్పుడు దేవుడు ఏ విధంగా కరుణించాడో ఇప్పుడు చూడండి. అక్కడ ఏమంటున్నాడంటే, వారు అచ్చటికి రాగా, 32 అండి, నేను మధ్య చదువుతున్నాను. వారు అచ్చటికి రాగా ఆర్కీయుడైన హుషై పై వస్త్రములు చింపుకుని తల మీద ధూళి పోసుకుని వచ్చి రాజును దర్శించెను. ఇతను ఎంటర్ అయ్యాడండి. ఎవరండి? ఆర్కీయుడైన హుషై. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనకి హీరో ఈయనే. ఎవరో? హుషై. ఈయనదేం ప్రధానమైనటువంటి పాత్ర ఈరోజు మనం వినేటువంటి ఈ బోధలో. ఆర్కీయుడైనటువంటి హుషై వచ్చాడనమాట. అసలు ఇతను ఎవరో అని చూస్తే ఇదే 15 అధ్యాయము 37 వచనాన్ని ఒకసారి చూసేద్దాం. ఇదే 15 అధ్యాయము 37 వచనంలో దావీదు స్నేహితుడైన హుషై అన్నాడండి. ఎవరండి ఈ హుషై అయినటువంటి వారు? ఎవరో? హుషై అయినటువంటి వ్యక్తి దావీదుకి స్నేహితుడు. ఇప్పుడు మనం స్నేహం గురించి చూసి వచ్చాం ఆల్రెడీ. యేసుప్రభు స్నేహం గురించి ఏం చెప్పాడు?
ఏం చెప్పాడమ్మా? 2 విషయాలు చెప్పాడు యేసుప్రభు స్నేహం గురించి. ఏం చెప్పాడు? ఒకటేంటి? ప్రాణం ఇచ్చేటువంటి లక్షణం. రెండేంటి? రహస్యం దాచుకొని స్వభావం. ఈ 2 కలిగి ఉండాలి. యేసుప్రభు ఇచ్చినటువంటి గొప్ప స్టేట్మెంట్స్ అన్నమాట ఇవన్నీ. స్నేహం అంటే ఇది అని చెప్పాడు. అలాగే మనం పౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు పౌలు ఆపదలో చిక్కుకుంటుంటే స్నేహం ఏం చేసిందంటే కాపాడింది. అక్కడికి వెళ్ళొద్దు అని వేడుకుంది. జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు, అలాంటి ఆపద వచ్చినప్పుడు కూడా విడిచిపెట్టకుండా నీతో ఉండేవాడే నిజమైనటువంటి స్నేహితుడు. వాడు అన్నగానో తమ్ముడుగానో నిలబడతాడు టైంలో నీతో. ఇది స్నేహం అంటే అని చెప్పాడు జ్ఞాని అయిన సొలొమోను. ఇప్పుడు ఈ 3 విషయాల్ని మన మనసులో ఉంచుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా ఎక్కడికి వచ్చామంటే దావీదు స్నేహితుడైన హుషై. ఎవరండి? దావీదుకి మరో స్నేహితుడు హుషై. యోనాతాను తర్వాత 2వ స్నేహితుడు అనమాట ఇతను. యోనాతాను ఫస్ట్ స్నేహితుడు, ఇతను 2వ స్నేహితుడు. యోనాతాను చనిపోయాడు. ఇతను వచ్చేటప్పుడు యోనాతాను చనిపోయాడు. అంటే మొదటి స్నేహితుడు చనిపోయాడు, దావీదు యొక్క మొదటి స్నేహితుడు. ఆ మొదటి స్నేహితుడు కూడా ఆపదలో దావీదునే కాపాడాడు. అది వేరే సన్నివేశం అనమాట అండి, ఈ సన్నివేశం కాదు. ఆ స్నేహితుడు కూడా దావీదుని కాపాడాడు. ఇప్పుడు 2వ స్నేహితుని ఇచ్చాడు దేవుడు మరలా, అతనే హుషై. ఇప్పుడు దావీదు వెళ్ళిపోతున్నాడు కదా, ఇబ్బందిలో ఉన్నాడు కదా. ఒక మాట వినబడింది, అహీతోపేలు అబ్షాలోముతో కలిశాడు. వాడు ఆలోచనిస్తాడు, నిన్ను అబ్షాలోము చంపేస్తాడు అని దావీదుకి వినబడిన వెంటనే దావీదు ప్రార్థన చేశాడు, దేవా ఆ అహీతోపేలు ఆలోచన చెడగొట్టు అని ప్రార్థన చేయగానే ఆ ప్రార్థన చేసిన ఆ స్థలం దగ్గరికి ఒక ఆయన వచ్చాడట. అతను వస్త్రాలు చింపుకుని మీద ధూళి పోసుకుని ఏడుస్తూ వచ్చాడు దావీదు దగ్గరికి. అతని పేరు హుషై. ఎవరు అతనంటే దావీదు యొక్క ఫ్రెండ్ అన్నమాట, స్నేహితుడు. దగ్గరికి వచ్చాడు. అప్పుడు దావీదు మాట్లాడుతున్నాడు. మనం మళ్ళీ 33వ వచనం దగ్గరికి వద్దాం. ఇదే అధ్యాయంలో 33, అంటే కింద పైన చెప్తున్నాను నేను మీకు అర్థం కావడానికి, కరెక్ట్గా ఒక క్లారిటీ వస్తుందని. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. ఇప్పుడు 33వ వచనం దగ్గరికి వస్తే దర్శించాడు కదా. ఇప్పుడు రాజు మాట్లాడుతున్నాడు వచ్చినటువంటి హుషై తోటి, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నాకు భారముగా ఉందువు. నాతో పాటు నువ్వు వస్తే నాకు ఎలా ఉంటావు? ఫ్రెండే. మరి ఏంటి ఇక్కడ ఎలా అంటున్నాడు ఈయన? ఫ్రెండ్ అని భారం అంటున్నాడు ఏంటి అని ఆలోచన చేద్దాం. అసలు దావీదు ఉద్దేశం ఏంటో కూడా ఆలోచన చేద్దాం. నీవు నాతో కూడా వచ్చిన ఎడల నాకు భారముగా ఉందువు. ఇది ఎంతవరకు కూడా దుర్దశలో కూడా వదలనోడు స్నేహితుడు అన్నాడు, ఇప్పుడు నాతో వస్తే భారం అంటున్నాడు దావీదు అనుకోకండి. ఇక్కడ దావీదు ఉద్దేశం వేరనమాట. భారంగా ఉందువు. నీవు పట్టణంలోనికి తిరిగిపోయి, అంటే వెనక్కి వెళ్ళిపో, మళ్ళీ నువ్వు రిటర్న్ అయిపో. నువ్వు పట్టణంలోనికి తిరిగిపోయి, రాజా ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేదినని అబ్షాలోముతో చెప్పుని ఎడల. ఎవరితోటి చెప్పమంటున్నాడు? నువ్వు వెనక్కి వెళ్ళిపోయి అతనికి ఒక పని అప్పగించాడు అనమాట. దావీదుతో వెళ్ళడం కన్నా భారమైన పని అప్పు చెప్పాడండి. ఇంతకేనే ఏం పని అప్పు చెప్పాడంటే సీక్రెట్ ఏజెంట్ అనమాట. ఎవరికే? రహస్య గూఢచారి. దావీదు తరపున పని చేసేటువంటి ఒక గూఢచారిగా ఎవరిని పెట్టాలి? స్నేహితుడినైతేనే స్నేహితుడైతేనే దుర్దశలో కూడా విడిచిపెట్టడు. నిజమైన స్నేహితుడండి, డమ్మబుస్కి స్నేహితులు కాదు. దుర్దశలో కూడా విడిచిపెట్టడు. ప్రాణం పోతుందా, నేనున్నా నీకు అడ్డుగా నిలబడిపోతాడు. ఎవరున్నారు అలాంటి వాళ్ళు అంటే? ఉన్నారు, కానీ స్నేహం చేసిన వాడు ఇతను మాత్రమే ఉన్నాడు. మిగిలిన వాళ్ళు బంధంతో కూడిన వాళ్ళు ఉన్నారు, నిలబడ్డారు, చెప్పుకున్నాం కదండి. కానీ స్నేహం చేసినవాడు ఇతను అనమాట. ఇప్పుడు ఇతన్ని వినియోగించాలి ఆ పనికి. వెళ్ళిపో, నువ్వు అక్కడికి వెళ్ళిపో, అబ్షాలోము దగ్గరికి వెళ్ళిపో. అబ్షాలోము దగ్గరికి వెళ్ళి నువ్వేమంటావు అంటే, ఇన్నాళ్ళు నీ తండ్రి రాజుగా ఉన్నాడు కదా, నీ తండ్రి దగ్గర నేను ఎలాగైతే పని చేశానో ఇప్పుడు నీ దగ్గర నేను అలాగే పని చేస్తాను అని చెప్పి వెళ్ళి అన్నాడు. అప్పుడు అబ్షాలోము, ఒరే నువ్వు నా ఫాదర్కి ఫ్రెండ్వే, నన్ను మోసం చేయడానికి వచ్చేవని తెలిసింది నాకు అని చెప్పి చంపేస్తాడేమో, చంపేయచ్చు కూడా. అప్పుడు ఈ హుషై ఏమన్నాలంటే, బాబోయ్ ఇలాంటి పని అప్పగించేవాడు నాకు, నీ ఫ్రెండ్ అని తెలుసు అబ్షాలోముకి, చంపేస్తాడు రా బాబు, వాళ్ళు నిన్నే పరిగెట్టిస్తున్నాడు, నన్ను చంపేయడా అని అనలేదండి. ఏమో ఒకవేళ దావీదు కోసం చావు వచ్చినా సిద్ధపడిపోయాడనే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎప్పుడైతే అలా చెప్పాడో, వెళ్ళిపో నా పక్షంగా నువ్వు అక్కడ పని చేయి, నువ్వు చేయడమే కాదు ఇంకా ఏం చేయాలంటే, నీవు నా పక్షపు వాడివై ఉండి అహీతోపేలు యొక్క
ఆలోచనను చెడగొట్ట. ఎస్, నువ్వే సమర్థవంతుడివి. దేనికి? అహీతోపేలు వంటి వాడు ఇంకొకడు కావాలంటే ఆ వ్యక్తి ఎవరు? అది నువ్వే. ఎందుకంటే అహీతోపేలు ముందు నుంచి నాతో ఉన్నాడు, నువ్వు ముందు నుంచి నాతో ఉన్నావు. మీ ఇద్దరి యొక్క ఐడియాలజీ ఏంటో నాకు, అంటే మీ ఇద్దరి యొక్క ఆలోచన లేకపోతే జ్ఞానం, ఆ పరిధి ఏంటో నాకు తెలుసు. కాబట్టి నువ్వు వెళ్ళిపోవాలి. ఆ అహీతోపేలు ఆలోచన ఇస్తే దాన్ని చెడగొట్టేంత సామర్థ్యం మళ్ళీ నీ దగ్గరే ఉంది. ఇంకొకళ్ళు పంపితే వారి ఆలోచన చెడగొట్టేంత జ్ఞానం వారి దగ్గర లేదు. వెళ్ళాలి, ఈ పనికి వెళ్ళాలి, ఇది టఫ్ వర్క్ అయినా కానీ నువ్వు ఎంటర్ అవ్వాల్సిందే అని చెప్పేసి ఈ హుషేతో అన్నాడండి దావీదు. నువ్వు వెళ్ళిపోయి అక్కడ పని చేయి. ఇంకేంటంటే అక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు మన మనుషులు, అక్కడ దేవుని సేవ చేసేటువంటి సేవకులు ఉన్నారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాడు. అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా నుందురు అన్నాడండి. ఇంకొక ఇద్దరు ఉన్నారు అక్కడ, సాదోకు అబ్యాతారు. వీళ్ళు దేవుని యాజకులు అన్నమాట, దేవుని యాజకులు వాళ్ళు ఉన్నారు. కాబట్టి రాజనగర్యందు ఏదైనాను జరుగుట నీవు వినబడిన ఎడల, నీకు వినబడిన ఎడల యాజకుడైన సొదోకుతోనూ అబ్యాతారుతోనూ దాన్ని చెప్పవలను. సొదోకు కుమారుడైన అహిమయస్సు, ఆ సాదోకు కుమారుడైన అహిమయస్సు, అబ్యాతారు కుమారుడైన యోనాతాను. ఈ యోనాతాను ఆ యోనాతాను కాదు, అతను చనిపోయాడు, ఇతను ఇంకొకడు అనమాట. యోనాతాను అనువారు ఇద్దరు కుమారులు అచ్చట ఉన్నారు. నీకు వినబడినదంతయు వారి చేత నా యొద్దకు వర్తమానము చేయమని చెప్పి అతనిని పంపివేసెను అన్నాడండి. వెళ్ళిపోయి నువ్వు అబ్షాలోము దగ్గరికి వెళ్ళిపోయి నీ తండ్రి దగ్గర నేను ఎలా పనిచేశానో నీ దగ్గర అలాగే పనిచేస్తాను అని చెప్పు. అక్కడ ఏదైనా నా పైన కుట్ర జరుగుతుంది కదా, అది వెంటనే వెళ్ళి యాజకులు ఉన్నారు మన వాళ్ళిద్దరు, సాధోకు మరియు అబ్యాతారు, వాళ్ళిద్దరికి చెప్పే. ఆ యాజకులు అక్కడే ఉంటారు, వాళ్ళ కొడుకులు ఉన్నారు ఒక ఇద్దరు. వాళ్ళు ఎవరనంటే ఒక ఆయన యోనాతాను, ఇంకొక ఆయన పేరు ఏంటండి అహిమయస్సు. ఒక ఆయన అహిమయస్సు, ఇంకొక ఆయన యోనాతాను. వీళ్ళిద్దరు కూడా ఆ సాధోకు అబ్యాతారు యొక్క కొడుకులు అనమాట. నువ్వు యాజకులకు చెప్పు, యాజకులు అక్కడే ఉంటారు, విషయం తెల్లనట్టుగా వాళ్ళు ఉంటారు, కానీ ఆ విషయాన్ని ఏం చేస్తారంటే వాళ్ళ కొడుకుల ద్వారా నా దగ్గరికి పంపిస్తారు. నేను ముందుగానే అవన్నీ సిద్ధం చేసుకుని వచ్చాను. అయితే మధ్యలో రాజనగర్లో రాజు గృహంలో ఉండే వ్యక్తి లేడు. అందుకే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునేవాడు లేడు, అది నువ్వే. కాబట్టి ఈ వర్క్ నీకు అప్పచెప్తున్నాను, నువ్వు వెనక్కి వెళ్ళిపో అనడానికి. చాలా టఫ్ అండి ఇది. ఏమో అబ్షాలోముకు తెలిస్తే, ఎందుకంటే అబ్షాలోముకు తెలుసు ఇతను పక్కగా వాళ్ళ నాన్న ఫ్రెండ్ అని, తెలిస్తే చంపేస్తాడు, పర్వాలేదు. ఇది ఇక్కడే ఉందన్నమాట స్నేహం. ఏమో నా స్నేహితుడు ఆపదలో ఉన్నాడు, ఆపదలో ఉన్నప్పుడు నిలబడడం నా పని అనుకున్నాడు అనమాట. ఎవరో ఈ హూషే అనేటువంటి ఆయన. ఇప్పుడు వచ్చేసాడండి, చూద్దాం. 16 అధ్యాయము 15-16 వచ్చిన దగ్గరికి వద్దాం. 16 అధ్యాయము 15-16. అబ్షాలోము ఇశ్రాయేలీలందరూ అహీతోపేలును యెరూషలేముకు వచ్చి ఉండరి. 16. దావీదుతో స్నేహంగానున్న ఆర్కీయుడైన హుషై అనునతడును అబ్షాలోమునొద్దకు వచ్చి అతన్ని దర్శించి, రాజు చిరంజీవియగునుగాక అని పలకగా వచ్చాడండి. వాళ్ళ నాన్న ఆ రాజు అయినటువంటి దావీదు పంపించాడు కదా, వచ్చేసి అబ్షాలోము దగ్గరికి వెళ్ళాడు. అబ్షాలోము దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే రాజు చిరంజీవోను గాక అని రాజుని కొంచెం పొగుడుతున్నాడు అనమాట. పొగుడుతుంటే అబ్షాలోము ఏమంటున్నాడు చూడండి, 17 వచనంలో అబ్షాలోము ఏమంటున్నాడంటే, నీ స్నేహితునికి నీవు చేయి ఉపకారం ఇంతేనా, నీ స్నేహితునితో కూడా నీవు వెళ్ళకపోతువేమని అతన్ని అడిగాడు. వచ్చింది, ఏటి నువ్వు నా దగ్గరికి వచ్చావు, నువ్వు అసలే దావీదుకి ఫ్రెండ్వి కదా, మరి నువ్వేంటి నా దగ్గరికి వచ్చావు? ఆల్రెడీ దావీదుని ఇష్టపడే వాళ్ళు అందరూ ఏం చేశారు, దావీదుతో బయటికి పారిపోయారు కదా, మరి నువ్వేంటి ఇక్కడ నిలబడ్డావు అని అడిగాడు అనమాట. నువ్వు ఫ్రెండ్వే, పక్కనున్న వాళ్ళే వెళ్ళిపోయారు దావీదుతోటి అరణ్యంలోకి, నువ్వేమో ఫ్రెండ్వే, నువ్వు వెళ్లకుండా ఇక్కడ ఉన్నావేంటి
అని అడిగాడు అన్నమాట. ఈ సందేహమా అయి ఉండొచ్చేమో అడిగాడు. అడిగితే ఆయన మాట్లాడుతున్నాడు, హుషే అంటున్నాడు, యెహోవాయును ఈ జనులను ఇశ్రాయేలులందరూ ఎవరిని కోరుకుందురో నేను అతని వాడు నగుదును, అతని యొద్దనే ఉందును అన్నాడండి. మరియు నేనెవనికి సేవ చేయవలెనో అతని కుమారుని సన్నిధిని నేను సేవ చేయవలను గదా, నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేసినట్లు నీ సన్నిధిని నేను సేవ చేయుదునని అబ్షాలోము వద్ద మనవి చేసుకున్నాడు అన్నాడండి. జాగ్రత్తగా వేసాడు, స్కెచ్ చేసుకున్నాడు. జాగి ఏమంటున్నాడంటే, ఇన్నాళ్ళు మీ నాన్న దగ్గర పనిచేశాను, అయిపోయింది, ఆ రోజులు అయిపోయండి. ఎప్పుడైతే మీ నాన్న కుర్చీ వదిలి వెళ్ళిపోయాడో అప్పుడే నేను అతను వదిలేశాను. ఇప్పుడు మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నారు మీరు రాజు కావాలని, అందరితోటి నేనండి అంటున్నాడు అనమాట. మనోళ్ళు ఉంటారు కదా, కొంతమంది వెళ్ళేటోళ్ళు ఉంటారు మనోళ్ళు. ఇవాళ మీతోటండి నేను అతను వదిలేసి వెళ్ళిపోయి వెంటనే వదిలేసానండి. ఇప్పుడు మీరు వచ్చారు కుర్చీ మీదకి, ఇప్పుడు వరకు అతనితో ఉండి ఎలా పనిచేసినో ఇప్పుడు మీతో ఉండి అలాగే నేను పనిచేస్తానండి. ఈ రాజు కావాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు, అంతేకాకుండా దేవుడు కూడా మిమ్మల్ని కూర్చోబెట్టేసాడు ఈ కుర్చీ మీద. సో నేను మీతోటే ఉండిపోతానండి, ఇన్నాళ్ళు ఎలా పనిచేసినా అలాగే పనిచేస్తానండి రాజుగారు అని అన్నాడు అనమాట. ఎవరితోటి? అబ్షాలోముతో. ఆ రత్నం పెద్దాం కొంచెం నుంచోమని లేచి వాకింగ్ మొదలెట్టిన కానీ చాలా నిద్రపోతుంది ఏమండి. అబ్షాలోముతో ఏమన్నాడంటే, ఇన్నాళ్ళు రాజుతోటి ఎలాగైతే పనిచేసానో ఇప్పుడు అలాగే మీతో పని చేస్తానండి, ఇది ఫిక్స్ అండి అన్నాడు అనమాట. సరే అని చెప్పి అతను వదిలేశాడు. మళ్ళీ ఇటు ప్లాన్లో పడిపోయాడు అనమాట. ఎవరో? అబ్షాలోం ప్లాన్లో పడిపోయాడు. ఆ ప్లాన్లు ఇచ్చి కూడా పక్కన ఎవరో? అహీతోపెలు. అసలు అబ్షాలోం వెళ్ళినటువంటి ఉద్దేశం ఏంటంటే అహీతోపెలు ఇచ్చే ప్లాన్లన్నీ చెడగొట్టాలి, అందుకే వెళ్ళాడు అనమాట ఈ హుషే అనేటువంటి ఆయన. ఇప్పుడు మళ్ళీ అబ్షాలోం ప్లాన్లో పడిపోయాడు. ఎవరితో అంటే ఈ అహీతోపెలుతో ప్లాన్లో పడిపోయాడు. ఆల్రెడీ చెప్పాను కదా, దీని గురించి చెప్పాను ఆల్రెడీ మీకు. ఏంటి ప్లాన్ అంటే, ఇప్పుడు మీ నాన్నతో వెళ్ళిన వాళ్ళందరూ మంచి నీరసంగా ఉంటారు ఈ టైంలో. ఇప్పుడు నాకు 12,000 మందిని అప్పగించి చేతికి, నేను వెళ్ళి మీ నాన్నే వాళ్ళందరినీ చంపేస్తాను, మొత్తం అయిపోద్ది, ఇంకా స్మాష్ అయిపోద్ది, కుర్సీ నీ సొంతం అయిపోద్ది అని ప్లాన్ ఇచ్చేసాడు. ప్లాన్ ఇచ్చేస్తే అసలు ఇది ఎలాగుంటుంది చూద్దాం, మంచి షెడ్డు అని చెప్పి. ఎందుకంటే ఈ అహీతోపెలు అంత జ్ఞానం కలిగినోడే హుషీ కూడా. మరి అతను కూడా ఉన్నాడు కదా, నీతో పాటే ఉంటానని అన్నాడు కదా, సరే పిలుద్దాం, అసలు ఏమంటాడో. ఇక్కడ కూడా బయట పడిపోతాడు. ఈ ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఇక్కడ కూడా బయట పడిపోతున్నా, వద్దు అన్నాడు అనుకో, కంగారు పడిపోడు అనుకో, ఈడు ఆడి మనిషి అని అర్థమైపోద్ది, అంతే కదండి. పిలిచిన వెంటనే అబ్బాయి ఇక అహీతోపెలు ఇలా 12,000 మందిని ఇమ్మన్నాడు, వెళ్ళి రాజుని, అదే దావీదుని, అక్కడ ఉన్నటువంటి పరివారాన్ని అందరినీ చంపేస్తాను అంటున్నాడు. అలసిపోయి ఉన్నారు కదా వాళ్ళు, ఇప్పుడు చంపేస్తాను అంటున్నాడు, సింపుల్గా అయిపోద్ది కదా. నువ్వేమంటావు అంటే, మనం ఏమంటాం అంటే మన మనిషి కదా అక్కడ ఉన్నవాడు, ఉదయం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు కంగారు పడిపోతాం చంపేస్తారేమోనని, అప్పుడు దొరికేస్తాం. అలా పిలిచాడు అనమాట నిజానికి. కానీ ఈ ఉషే జ్ఞానం కలిగినాడు, కంగారు పడలేదు. సరే పంపించేస్తావు, కానీ ఒకసారి నేను చెప్పి వినని చెప్పి, మీ నాన్న ఎంత యుద్ధం తెలిసినాడో నీకు తెలుసు, మీ నాన్నతో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా నీకు తెలుసు. ఇప్పుడు వాళ్ళు అడవిలో ఉన్నారు, బాధలో ఉన్నారు అని అంటే దాని అర్థం ఏంటంటే పిల్లల్ని పోగొట్టుకున్నటువంటి ఎలుగుబంట్లు లాంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు సింహం గుండె కలిగినటువంటి వ్యక్తుల్ని నువ్వు పంపించినా, నువ్వు 12,000 మందిని పంపించినా, 1,00,000 మందిని పంపించినా, వాళ్ళు మాత్రం అందరినీ చంపేయడం ఖాయం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పిల్లల్ని పోగొట్టుకున్నటువంటి ఎలుగుబంటిల వల్లే గ్రేంకరించుకుంటూ తిరుగుతున్నారు అరణ్యంలో. నీ ఇష్టం మరి అన్నాడు అనమాట. ఒక రకంగా కొంచెం భయం వేసింది. నిజమే, రాజు అంత యుద్ధం కలిగినోడే, రాజుతో ఉన్నవారు అంత యుద్ధ సూర్యులే. ఈ 12,000 మంది వెళ్తే అక్కడతో ఆగిపోలేదు, అక్కడతో ఆపేస్తే యుద్ధం ఆపేస్తున్నట్టు ఉంటుంది. ఆ 12,000 మంది కాదు రాజు మీకు వెళ్ళాల్సింది. ఒకసారి కౌరంపించు, మొత్తం ఈ 12 గోత్రాల మందికి కౌరంపించు, అందరినీ రమ్మను, 1,00,000 జనాభా వస్తారు, అందరం కలిపి ఒకసారి మీదడిపోదాం, వెళ్ళి అందరం కలిసి ఒకసారి మీదడిపోతే అరణ్యంలో ఎక్కడ దాక్కున్నా చంపేచ్చు అన్నాడు అనమాట. యుద్ధం ఆపినట్టు మాట్లాడలేదు, యుద్ధాన్ని పెద్దది చేసి అబ్షాలోముకి ఎక్కువ బలం ఇచ్చినట్టు మాట్లాడాడు. అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం టైం సమయం దొరికించాడు అనమాట. ఎవరికి?
దావీదుకి ఏంటి ఆ టైం అంటే, నది ఉందండి, యోర్దాన్ నది ఉంది, యువతల పక్క ఉన్నారనమాట వీళ్ళు. ఈ సిచ్యువేషన్ జరిగేటప్పుడు యోర్దాన్ నది యువతలకు ఉన్నారు. టైం ఎప్పుడైతే వచ్చిందో యోర్దాన్ నది అవతలకే దాటేస్తారు. యోర్దాన్ అవతలకు దాటేస్తే ఇప్పుడు సైన్యం వచ్చేసిన వెంటనే యుద్ధం చేయలేరు, వీళ్ళు దాటాలి. నది దాటి లోపలికి వాళ్ళు రెడీ అయిపోతారనమాట అక్కడ యుద్ధానికి. ఆ టైం ఇచ్చాడనమాట ఎవరో క్షమించండి, హుషై అనేటువంటి దావీదు ఫ్రెండ్. యుద్ధం ఏమి ఆపలేదు. అయితే యుద్ధం ఇంకా బలంగా ఆలోచన ఇచ్చాడు, యుద్ధం కోసం ఇచ్చాడు. అబ్షాలోముకి ఇదే నచ్చింది. నిజమే, దావీదు తనతో ఉన్నవారు యుద్ధశూరులే, మనం 12,000 మందితో వెళ్తే వాళ్ళు చంపేస్తారు మనల్ని. సో ఈ హుషై చెప్పిన ఆలోచన బాగుంది కదా, ఈ అహీతోపేల ఆలోచన కంటేనే సరే కౌరంపించండి, ముందు మన వాళ్ళందరినీ రమ్మనండి అని కౌరంపించాడు అనమాట. వీళ్ళందరూ వచ్చి లోపలికి ఇప్పుడు హుషై ఏం చేశాడో చూద్దాం. ప్లాన్ ఇచ్చేసాడు, ఇప్పుడు సైలెంట్గా సైడ్ అయిపోతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఒకసారి హుషై ఏం చేస్తున్నాడో చూద్దాం. అంతేకాకుండానండి ఇంకొకటండి, ఇక్కడ మన మానవ ఆలోచనలు కాకుండా ఇదే ప్లాన్కి దేవుడు కూడా ఏం చేస్తున్నాడో ఒక మాట చదువుదాం. చూడ 14 వచ్చినాం, 17 అధ్యాయం అండి, 14 వచ్చినాం, 17 అధ్యాయం 14 వచ్చినాం. అబ్షాలోము ఇశ్రాయేలీయులందరూ ఈ మాట విని ఆర్కీడన హుషై చెప్పిన ఆలోచన అహీతోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఎంచుకునిరి. ఎందుకనంటే, ఎందుకు ఎలాంటి బుద్ధి పుట్టిందనంటే, యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవమును రప్పింపగలనందుకై అహీతోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించియుండెను. నిజానికి అహీతోపేలు చెప్పిందే యుక్తిగల ఆలోచన, ఈ హుషై చెప్పింది కాదు. ఏదైతే అహీతోపేలు 12,000 మందిని చంపేస్తున్నాడో అదే కరెక్ట్ ఆలోచన, రాజుని చంపేయాలంటే. కానీ దాన్ని ఎప్పుడైతే హుషై మరో ప్లాన్ మార్చాడో, ఆ మార్చిన ప్లాన్ వైపు అందరి దృష్టి వెళ్ళేలాగా ఎవరు చేశారు? వెనకాల ఉన్నటువంటి దేవుడు అనమాట. దావీదుకి ఎప్పుడు దేవుడు వెనకాల ఉన్నాడు, అదే నమ్మాడు దావీదు. ఆపద వచ్చినప్పుడు కూడా దావీదు అదే నమ్మాడండి. మనం గతించిన వారం షిమీ తిడుతున్నప్పుడు కూడా దావీదు అన్నది అదే. దేవుడు ఒకవేళ అతనికి అవకాశం ఇచ్చాడు, తిట్టుకొని అతను శపిస్తున్నాడే, నేను ఎప్పుడైతే లోబడి తగ్గిపోయి ఉంటానో ఆ శాపాలన్నీ దేవుడు నాకు ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు అనుకున్నాడండి. ఎందుకంటే దేవుడినే ఆయన ఎప్పుడు బలంగా చూసాడండి దావీదు. అలాగే షిమీ తిట్టిన తిట్లన్నీ ఆశీర్వాదంగా మార్చేశాడు. ఆ షిమీ దావీదు కాళ్ళ దగ్గరికి సాష్టాంగ పడిపోవచ్చు, బాబోయ్ అని తగ్గిపోయాడు. కాబట్టి దావీదు మళ్ళీ హెచ్చెంపడ్డాడు అనమాట. అందుకు దేవుడికి ఎప్పుడైతే మనం విలువ ఇవ్వడం మొదలు పెట్టామో దేవుడు వెనకాలండి కార్యం చేస్తాడని చెప్పడానికి ఇది ఒక బలమైనటువంటి కారణం. ఈ హుషై చెప్పినటువంటి ఆలోచనే మొత్తం అక్కడ పెద్దలకి ఇశ్రాయేలీయులందరికీ నచ్చేసిందండి. మరి అందరు వెళ్ళిద్దాం, ఇప్పుడు 10 మంది వెళ్ళి కొట్టండి అన్నదానికి 100 మంది వెళ్ళి కొట్టండి అన్నదానికి తేడా ఉంటుంది కదండి. 10 మంది వెళ్తాం, కనీసం ఇద్దరు కానీ దెబ్బలు తెలియత్తని భయపడతారు 10 మంది. ఆ ఇద్దరు ఎవరో అది మెయిన్. అందరినీ కొట్టడు, కనీసం ఇద్దరన్నా కొట్టేస్తాడు అంటే ఆ ఇద్దరు ఎవరు ఏమో నేనేనేమో అనుకుంటాడు కదా 10 మందిలోనూ. అప్పుడు 100 మంది వెళ్ళండి, 100 మంది చూసి వెళ్ళిపోతాడు, వాడు ఫైటింగ్కి రాడు అనుకుంటారు. ఇదేదో నచ్చిందనమాట. అలా చేశాడు దేవుడు, వాళ్ళ మైండ్ని మార్చేశాడు. ఈ పెద్దలందరూ ఆ అబ్షాలోము వీళ్ళందరూ ఈ హుషై చెప్పిన ఆలోచన బాగుంది, అహీతోపేలు చెప్పింది అంతగా బాగాలేదు అనుకుంటున్నారు వాళ్ళు. కానీ దేవుడు నిజం చెప్తున్నాడు ఏంటంటే, అసలైన ఆలోచన ఏంటంటే అహీతోపేలు చెప్పిందేనంట. ఆ ఆలోచన ప్రకారంగా వెళ్తే దావీదుని చంపేయచ్చు, దావీదుతో ఉన్నవారిని చంపేయచ్చు. కారణం ఏంటంటే వాళ్ళు బడలికతో ఉన్నారు, అంటే అలసిపోయారు. వాళ్ళు వెళ్ళి 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 అలసిపోయారు, ఆ అలుపులో ఉన్నారు. అదే ఆలోచన కరెక్ట్. కాకపోతే దేవుడు హుషైకి తోడుకున్నాడు, మంచి ఆలోచన ఇచ్చాడు. ఆ హుషై చెప్పిన ఆలోచన అందరికీ నచ్చేలా దేవుడు వెనకాలండి చక్కబెట్టేయాడు. ఓకే, ఇలా జరిగిందనమాట. ఇప్పుడు 15వ వచనంలో, కాబట్టి హుషై అబ్షాలోముకును ఇశ్రాయేలు పెద్దలందరికీ అహీతోపేలు చెప్పిన ఆలోచనను మరియు తాను చెప్పిన ఆలోచనను, ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇద్దరు గూఢచారులు ఉన్నారు కదా, దావీదు చెప్పాడు కదండి, యాజకులు ఉన్నారు అక్కడ, సాదోకు అబ్యాతారు. వాళ్ళకి చెప్పు అసలు ఏం జరుగుతుందో. వాళ్ళేమో వాళ్ళ కొడుకులు చెప్తారు, వాళ్ళ కొడుకులేమో నాకు చెప్తారు. ఇలాగా మొత్తం స్కెచ్ చేసి ఉంచాడు దావీదు. వెళ్ళిపోయాడు, హుషై వెళ్ళిపోయాడు. వెళ్ళి యాజకుల దగ్గరికి వెళ్ళి ఇది సమాచారం, ఇలాగా అహీతోపేలు అన్నాడు, దాన్నేమో నేను ఇలా మార్చాను. సో గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో ఏం చేయాలంటే వాళ్ళు నది ఏదైతే యోర్దాను నది ఉందో అది దాటి మన అవతలకి వెళ్ళిపోమన్నాడు. ఎప్పుడైతే అవతలకి వెళ్ళిపోయారో వాళ్ళకి ఓపిక వస్తుంది, వీళ్ళ నది దాటాలి, వీళ్ళు వెళ్ళి నది దాటాలి అంటే వీళ్ళ ఓపిక అయిపోతుంది. యుద్ధం చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఓపిక అయిపోతుంది. వాళ్ళు ఇప్పుడే నది దాటేయడం వల్ల రెడీ అయిపోతారు రేపటికి. వీళ్ళు అప్పుడే నది దాటుతారు వలన వాళ్ళు నీరసంగా ఉంటారు. అర్థమవుతుందండి? ముందుగా నది దాటేసి మీరు ఫ్రీ అయిపోతారు అవతలకి వెళ్ళి.
వీళ్ళ యుద్ధానికి వచ్చేసి అక్కడ దాకా పరిగెత్తుకుంటూ వచ్చి నది దాటేసి అలసిపోయి అవతలకు వస్తారు, అప్పుడు చంపేచ్చు. ఇది ప్లాన్ అనమాట అండి. ఇది ఎవరిచ్చింది ఈ ప్లాన్? ఇంతకీ అబ్షాలోం వైపు అనుకుంటున్నాడు ఈ విషయం ఇచ్చిన ప్లాను. నిజానికి ఇది ఎవరికి వర్కౌట్ అయ్యే ప్లాను? దావీదుకి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే రెడీగా అవతలకి వెళ్ళి రెడీగా ఉంటాడు యుద్ధం చేయడానికి. వీళ్ళు కంగారు వెళ్ళి ఈ నది అంతా దాటుకుని అని లోపల వాళ్ళు వచ్చి చంపేస్తారనమాట. ఇది మెయిన్ ప్లాన్ అన్నమాట. ఇప్పుడు వచ్చి సాదోకుతోటి అబ్యాతారుతోటి చెప్పాడు, అబ్బాయి ఇది ప్లాన్, వీళ్ళు మీరు చెప్పండి దావీదు. ఈ సాదోకు అబ్యాతారు అక్కడే ఉండాలి. వీళ్ళకి కదిలేరనుకో యాజకులను అప్పుడు దాకా చాలా గొప్పగా చూశాడు ఎవరు? దావీదు. వీళ్ళకి కదిలితే ఏదో జరిగిందని డౌట్ వచ్చేది మళ్ళీ రాజుకి, అబ్షాలోంకి. సో కదలలేదు. వాళ్ళ కొడుకుల్ని దూరంగా పెట్టారన్నమాట, ఊరికి దూరంగా పెట్టారు. మీరు అక్కడే ఉన్నాను, సమాచారం వచ్చినప్పుడు నేను మీకు ఆ సమాచారం పంపిస్తాను. నా ఇద్దరు కొడుకులను అక్కడ పెట్టారు దూరంగా. ఎవరినంటే అహీమహేషు యోనాతాను. వాళ్ళు దూరంగా ఉన్నారు. వాళ్ళ తండ్రులు ఇద్దరు సాధోకు అబ్యాతారు. వాళ్ళేమో గుడి దగ్గర ఉన్నారు, మనకు అర్థం అవడానికి. వాళ్ళేమో అక్కడ ఉన్నారు, వీళ్ళేమో ఊరికి చివరు ఉన్నారు. వాళ్ళకి సమాచారం వాళ్ళ పని మనిషి నుంచి పంపించారన్నమాట. వెళ్ళి చెప్పాడు, తొందరగా వెళ్ళి దావీదు నది దాటేమని, అవతలకి వెళ్ళిపోమని, యోర్దాను దాటేమని చెప్పండి అని చెప్పి. అంటే ఆ పని ఆవిడ వచ్చి వాళ్ళకి చెప్పిన సంగతి చెప్తే వాళ్ళు బయలుదేరిపోయారు. వాళ్ళ కొడుకులు ఇద్దరు బయలుదేరిపోయారు. అయితే ఈ పని ఆవిడ ఎప్పుడైతే ఆ కొడుకులకి విషయం చెప్తుందో, ఎవడో సొంబుట్టుకుని వచ్చినాడు అక్కడ చూసేసాడు. చూసేసి వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు, అబ్షాలోం దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యగారు ఆ మనిషి వాళ్ళతో ఏదో చెప్పడం విన్నానండి, మరి ఏటన్నది నాకు తెలియదు కానీ విన్నాను అని చెప్పేసాడు అనమాట. వెళ్ళి ఎవరికి? అబ్షాలోం. అమ్మో, ఆ సాధోకు అలాగే అబ్యాతారు నిజానికి దావీదు చేత పోషింపబడినాడు. వాళ్ళు ఎలాగో కృతజ్ఞత చూపుతారు. ఏదో ఉంది, వాళ్ళిద్దరు వాళ్ళ కొడుకులే, వాళ్ళ పని మనిషి వెళ్ళి వాళ్ళతో ఏదో మాట్లాడింది, వాళ్ళు పరిగెత్తుకుని వెళ్ళారంటే ఏదో ఉంది మ్యాటర్. ఒరే అర్జెంట్గా వెళ్ళి వాళ్ళిద్దరిని పట్టుకొచ్చేయండి, పట్టేసుకోండి ఎక్కడ ఉన్నారో అని అబ్షాలోం కొంతమంది మనుషులు పంపించాడు అనమాట. ఎవరిద్దరిని పట్టుకోవడానికి? ఈ అహీమహేష్ని యోనాతాన్ని పట్టుకోవడానికి మనుషులు పంపించాడు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయండి. ఇక్కడ ఒక చిన్న ఆవిడ, ఇక్కడ మనలో కొంతమందికి ఇది యాప్ట్ అవుతుంది, అంటే కొంతమందికి సంబంధించి వస్తుందండి. ఎలాగనంటే ఇంత పని జరుగుతుంది, నేనేం చేయగలను అనుకుంటాం కొంతమంది, కానీ నీకు కూడా చేసే అవకాశం ఉంటుంది నువ్వు చేయాలని మనసు ఉంటే. అలాంటి వ్యక్తి ఒకరు కనబడతారు ఇప్పుడు మనకి. చూడండి ఒకసారి అలా వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగిందని అంటే 18వ వచనం చదువుతున్నానండి. 18వ వచనం చదువుతున్నాను. తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షాలోముకు తెలిపెను. కానీ వారిద్దరూ వేగిరముగా పోయి బహూరీములో ఒక ఇల్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగారనమాట. దానిలోకి దిగి దాగారు. ఒక ఇల్లు ఉంది, వెళ్ళిపోయారంట. ఈ విషయం చెప్పిన వెంటనే పరిగెత్తుకుంటే వెళ్ళిపోయేదాడు. ఒక ఊరుంటే ఆ ఊరిలో ఒక ఇల్లు ఉంటే తొందరగా వెళ్ళిపోయి, ఎందుకంటే ఈ మనిషిలతో చెప్పడం వాడు ఎవడో సంబట్టును వచ్చినట్టు చూసేసాడు. వీళ్ళు దాన్ని గమనించారు, అమ్మో ఇది అబ్షాలోము తెలిసిపోద్దేమో అని చెప్పి కంగారు వెళ్ళిపోయి అక్కడ ఒక ఊరుంటే అక్కడ ఊరిలో బావి ఉంటే అందులో దిగేశారంట. బావి లోపలికి దిగేశారంట. బావి అంటే చేదుకునేది మరియు దిగొచ్చు అనమాట. పూర్వకాలం బావులు దిగడానికి ఉండేవాడు, మెట్లు ఉండి ఇలా సైడ్ మీరు చూసి ఉండొచ్చు, ఇలా సైడ్ నుంచి ఉంటాయండి బావుల్లోకి మెట్లు ఎప్పుడు కూడా. అలాంటి బావి ఒకటి ఉంటే అందులో దిగేశారు వీళ్ళిద్దరు కూడా. దిగేసేటప్పటికి అప్పుడు చూడండి 19వ వచనం అండి. ఇది మంచి పాయింట్. ఇక్కడ 19వ వచనం గుర్తుపెట్టుకోండి. ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకుని వచ్చి బావి మీద పరిచి దానిపై గోధుమ పిండి ఆరబోసాను. ఏం చేసిందండి ఇప్పుడు? పైన గుడ్డ వేసేసింది బావి మీద. ముతక గుడ్డ అంటే మంచి ఏంటంటే మడత మంచం గుడ్డ లాంటిది అన్నమాట. కిందకి చూసినా కనపడదు ఏమీ. అలాంటి గుడ్డ వేసేసి ఆ బావి మీద పైన ఏం చేసింది? పిండి ఆరబెట్టేసింది. ఇంతకీ అది ఇంక కింద బావన్న సంగతి తెలియకుండా చేసేసింది. ఏదో దెబ్బ మీద పిండి ఆరేసుకుందాం ఉందా అనుకుంటున్నారు. వాళ్ళు వచ్చారు, చూశారు, పిండి చూశారు, ఇలాగ అన్నారు. బాగా తిరగేస్తాం కదా మనం, పిండి ఆరెట్టిన తర్వాత ఒకసారి తిరగేసేసారు, వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ బయటకు వచ్చేసారు. వెళ్ళి రాజుకి వర్తమానం అందించేశారండి. ఇప్పుడు ఇక్కడ మనకి కావాల్సిన పాయింట్ ఒకటి ఏంటనంటే, ఆ ఇల్లాలు ఏం చేసింది? యుద్ధం చేసిందా? చేయలేదు. యుద్ధం చేసిందండి? చేయలేదు. దావీదుకి ఏమైనా అన్నం పంపించిందా? పంపించలేదు. దావీదుతో వెళ్ళిపోయిందా? ఏమీ చేయలేదు. కానీ ఆమె ఒక పని చేసింది ఏంటంటే, సమాచారం వెళ్తున్నప్పుడు సహాయం చేసింది అంతే. ఓ సమాచారం వెళ్తుంది, ఆమె సహాయం చేయకపోతే సమాచారం అక్కడ ఆగిపోద్ది కదండి. మరి మనం దేవుని సువార్త అనేటువంటి సమాచారం వెళ్ళేటప్పుడు కనీస సహాయం చేయగలం అనుకుంటే, ఆమె నాకెందుకులే అనుకుంటే
ఆమె పేరు ఇక్కడ రాపోను, ఆమె గురించి ఇక్కడ మాట్లాడకపోను దేవుడు. కానీ ఆమె దావీదుకి సమాచారం అందించేటువంటి ఈ కార్యక్రమంలో నేను కూడా ఉండాలనుకుంది కాబట్టి ఒక గుడ్డ తెచ్చి కప్పేసి పిండేసేసింది. ఏమో వాళ్ళ గుడ్డ ఎలా తీసి దాత్తవా అని చంపేచ్చేమో ఆవిడ్ని, ఏమో చంపేచ్చేమో, కానీ పనిలో నేను ఉండాలనుకుంది అంతే. ఆమె పనిలో ఉండాలి. నిజానికి ఇక్కడ దావీదికి సాయం చేసే వాళ్ళు అందరికీ ప్రాణాపాయమేనండి. ఎందుకని దావీదే రాజు అలో పొలోమని పారిపోతున్నాడు. మరి అతను సాయం చేసే వాళ్ళకి ప్రాణాపాయం కాదా? అదే దుర్దశ. కానీ స్నేహం అప్పుడు కూడా వదలదు. ఇప్పుడు స్నేహితులు ఇచ్చినటువంటి ప్లాను అమలవుతుందండి. ఇదంతా కూడా ఆ హుషే గారు ఇచ్చినటువంటి ప్లానే ఎంత అమలవుతుంది, వెళ్తుందనమాట. అలా ఎదరికి వెళ్తుంది. ఇంకా దావీదు దగ్గరికి వెళ్లకుండా ఈ మధ్యలో ఈ సంఘటన ఎదురయ్యేటప్పటికి ఈ స్త్రీ ఒక ఇల్లాలు ఏం చేస్తుందంటే వాళ్ళని కాపాడిందండి. కాపాడిన వాళ్ళని దేవుడు వదులుతాడు అనుకుంటున్నారా? దేవుని సమాచారం వెళ్తున్నప్పుడు సహాయకులుగా ఉన్న వాళ్ళని ఎప్పుడూ వదలరండి. నిజానికి మనం పూర్వకాలానికి వెళ్ళిపోతే, వీళ్ళు రాజులు కాకముందు వెళ్ళిపోతే ఎరుకోలో ఒక స్త్రీ కాపాడిందండి వేగులు వారిని. ఎవరా స్త్రీ? ఎరుకోలో స్త్రీ, గోడపైన కాపాడిన స్త్రీ ఎవరు? చెడ్డదే, అందరూ చెడ్డదనుకునే స్త్రీయే, వేశ్య. రాహాబు అనేటువంటి వేశ్య. అందరూ చెడ్డదనుకున్నారు, కానీ దేవుని పనికి సాయం చేసింది. వీళ్ళందరూ చచ్చారు, కానీ ఆవిడ మాత్రం నిలబడిపోయింది. యేసుక్రీస్తు వంశావళిలోకి వచ్చేసింది. కారణం ఏంటంటే దేవుని పనికి సహాయంగా నిలబడటం అండి. మనకెందుకులే అనుకుంటే ఆ రోజు ఏం పేరేంటి అన్నాం? రాహాబు గురించి మనం మాట్లాడుకోపోతాం. ఈరోజు ఈ ఇల్లాల గురించి కూడా మనం చెప్పుకోపోతాం. చక్కగా రాశాడండి ఇల్లాలు అంటే మంచి ఆలోచన కలిగిన స్త్రీ అనమాట. ఆ దావీదుకి వెళ్ళే వర్తమానంలో తన వంతు బాధ్యత కూడా నేను చేస్తాను, చేయగలను, నేను ఎంతవరకు చేయగలను చేసిందండి. మనం చాలామంది చేయగలం, కానీ ఏమనుకుంటాం అంటే నాకెందుకులే అని చేతులు, అదే తప్పు అనమాట. నాకెందుకులే అనుకుంటే నువ్వు దేవునితో ఉండవు. మెయిన్ దేవునితో ఉంటేనే రాజ్యంలో ఉంటావు. వీళ్ళందరికీ తర్వాత మరి దావీదు వెనక్కి తిరిగి వచ్చాడండి ఒకనొక రోజు, మళ్ళీ ఈ యుద్ధం అన్నీ అయిపోయాక. అప్పుడు వీళ్ళందరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. గొప్ప స్థానాలు వచ్చేయండి వీళ్ళందరికి కూడా. మనకెందుకులే అనుకునే మనకి దేవుడు ఏ స్థానం ఇస్తాడో ఒకసారి ఇవ్వాలని కోరుకుంటాం. మరి ఎందుకు ఇస్తాడు? మనం నిలబడగలుగుతున్నావా అని ఒక్కసారి ఆలోచించండి. సరే, ఈ స్త్రీ చేసిన సహాయాన్ని బట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఈ వీళ్ళిద్దరు కూడా ఆ సమాచారం పట్టుకుని దావీదు దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి దావీదుకి విషయం చెప్పేశారు. విషయం చెప్పేసిన తర్వాత 22వ వచనం, దావీదును అతని యొద్దనున్న జనులందరూ లేచి యొర్దాను నది దాటిరి. తెల్లవారునప్పటికీ నది దాటక యుండినవాడు ఒక్కడును లేకపోయాను అన్నాడు. తెల్లవారేటప్పటికి నది దాటకుండా ఉన్నవాడు ఒక్కడు కూడా, అంటే దావీదుతో వెళ్ళిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయారండి. దావీదుతో వెళ్ళిన వాళ్ళు అందరూ నది దాటి అవతలకే వెళ్ళిపోయారండి. ఇంక యువతలు ఎవ్వరూ లేరు. ఇంక యువతలు ఎవ్వరూ లేరు. సమాచారం దావీదుకి వెళ్ళిపోయింది, మొత్తం అందరూ అవతలకే వెళ్ళిపోయారు. ఈ పరిణామంలోనే ఈ సమాచారం చెప్పిన వాళ్ళు ఇద్దరు కూడా అవతలకి వెళ్ళిపోయారండి వాళ్ళు. ఎందుకంటే యుద్ధం జరిగిన తర్వాత మళ్ళీ దావీదుకి వచ్చి గెలిచామని చెప్పిన వాళ్ళు ఇంకో పేరు చదివాం కదండి, ఏంటంటే అది అబ్యాతారు కొడుకు అహీమహేష్ ఉంటాడు. దావీదు అవతలే ఉన్నాడు యుద్ధం పూర్తయ్యే వరకు. అహీమహేష్ ఉంటాడంటే వాళ్ళు కూడా వాళ్ళతో అవతలకి వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు తెల్లవారేటప్పటికి మొత్తం అందరూ అవతలకే వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళ ప్లాన్ అమలు మొదలైంది. తెల్లవారింది, అప్పుడు ఈ అబ్షాలోం ప్లాన్ మొదలైందనమాట. అయితే ఈ గ్యాప్ తీసుకున్నాడు అబ్షాలోము. ఈ గ్యాప్ ఒకడికి అర్థమైపోయింది. ఎవరికండి? అదనమాట, అహీతోపెలకి అర్థమైపోయింది. గ్యాప్ ఇచ్చేసాడు ఈ రాజు, వీడి పని అయిపోయింది. గ్యాప్ ఎప్పుడైతే ఇచ్చావో వాళ్ళ ప్లాన్ వాళ్ళు ఉంటుంది రెడీగా. ఇంక నీ పని అయిపోయిందంటే ముందు నా పని అయిపోద్దని అర్థం చేసుకుని ఈ ముందు ప్లాన్ ఇచ్చినోడు ఏమేసాడంటే పరిగెట్టుకుంటా పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఊరేసుకుని చచ్చిపోయాడు. అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఒకటి ఏంటంటే, హుషే అయినటువంటి స్నేహితుడు ఎలా నిలబడ్డాడు దావీదు కోసం. ఆపదలో కూడా చెయ్యి విడవలేదండి. ఇలాగే ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి ఒక వ్యక్తిని మీకు ఇప్పుడే ఆల్రెడీ చెప్పేసానండి ముందు ఒకసారి. ఈ వ్యక్తి కోసం ముందు ఒకసారి చెప్పేశాను మీకు ఛానల్ క్రితం.
ఇప్పుడు ఒకసారి చిన్న మాట, అందుకు మొత్తం చెప్పను కానీ చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఇలాంటి ఇలాంటి వ్యక్తి అంటే చేయి ఆపదలో కూడా చేయి వదలను నమ్మి వచ్చాడు. అతని పేరు ఏంటంటే ఎత్తయి అనేటువంటి ఆయన. మీకు ఆల్రెడీ చెప్పేశాను, ఎత్తయి అనేటువంటి ఆయన. ఇది 15వ అధ్యాయంలో 21వ వచనం దగ్గర 19వ వచనం, 15వ అధ్యాయం 19వ వచనం. గిత్తీయుడైన ఎత్తయి. ఈ చిన్న స్టోరీ. ఇతని విషయం ఏంటంటే, వెళ్తున్నారు కదండి, ఆపద కదా, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా, ఇంకా కాలువకి యువతలే ఉన్నారు, అదే నదికి యువతలే ఉన్నారండి. యువతలు ఉన్నప్పుడే ఈ ఎత్తయి అనేటువంటి వ్యక్తిని కూడా గమనించాడు రాజు అయినటువంటి దావీదు. పరిగెత్తుకుంటూ వెళ్తూనే ఎత్తయిని చూశాడు. ఇతనేటి మనతో వచ్చేస్తున్నాడు ఏంటి? ఇతనికి ఎత్తయికి రాజుకి సంబంధం లేదు అసలు. ఎత్తయి ఎక్కడోడానంటే గిత్తీయుడు అన్నాడు కదా, వేరే ప్రాంతానికి చెందినవాడు, వీళ్ళకి సంబంధించినాడు కదా. ఇతను వచ్చేసి వీళ్ళతో వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళిపోతుంటే పిలిచాడు, ఒక అబ్బాయి ఇలా రా ఎత్తయ్య అని కాకేశాడు. వచ్చాడు. నువ్వెందుకు ఇంతకీ మాతో బయలుదేరి వచ్చేస్తున్నావు? నువ్వు నిన్నే వచ్చావు ఎంతకైనా అక్కడికి, నిన్నే వెళ్ళాడంటే అక్కడికి. రాజు పరిపాలన బాగున్నది, రాజు బాగా చూస్తున్నాడంటే ప్రజలనే, నేను ఇక్కడ బ్రతుకుతానని బ్రతుకు తెరువు కోసం ఒక 600 మంది కుటుంబం ఉంది అతనికి. 600 మంది కుటుంబాన్ని తీసుకుని వచ్చేసాడు రాజు దగ్గరికి, బతుకుదామని వచ్చాడు. మరుసటి రోజు రాజు ఏంటి పరిగెత్తుతున్నాడు. ఎంతకైనా రాజు దగ్గర బతుకుదామని వస్తే రాజు పరిగెత్తుతున్నాడు మరుసటి రోజు. ఇప్పుడు ఇతను ఏం చేయాలా? ఇదే అనవసరంగా వచ్చినా వెనక పోతాడు ఎవడన్నా, అయితే మనం అయితే అలా చేస్తాం. కానీ ఇతను ఏం చేశాడంటే ఒకటి నమ్మొచ్చాడండి, రాజు నమ్మొచ్చాడండి. ఆ నమ్మకాన్ని చేజార్చుకోకూడదు. అతను రాజు, అతనితో ఉందాం అని డిసైడ్ అయిపోయాడు. వాళ్ళ కుటుంబాన్ని చెప్పాడు, మనం చచ్చిపోయినా బతికినా ఇతనితో ఉందామనే కదా వచ్చాం, నిన్నే వచ్చాం. కానీ ఎందుకు వచ్చాం? రాజుతో కలిసి బతుకుదామని వచ్చాం. అప్పుడు ఏమన్నాడంటేనండి, అలాగ అడిగాడు కదా, అలాగ అడిగినప్పుడు ఇలా రా, నువ్వు నిన్నే వచ్చావు, ఎందుకు మాతో వచ్చేస్తున్నావు, వెళ్ళి వెనక్కి. అక్కడ వస్తాడు కదా అభిషేకం, వాడి దగ్గరికి పోయి ఏదో కొంచెం పని ఎట్టనంటే పెడతాడు, మాతో నీకు ఎందుకు పురాకులు అని అంటే అతను ఏమన్నాడు చూడండి ఒకసారి. 21వ వచనం. ఎత్తయ్య అంటున్నాడు, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవంతోడు, నా ఏలినవాడును రాజువునగు నీ జీవంతోడు. ఏ స్థలమందు నా ఏలినవాడును రాజువునగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడైన నేనుందునని రాజుతోటి. అతను మాట 600 మందిని కలిపి చెప్పాడండి. అతని కుటుంబం 600 మంది అండి. అందులో చదివితే ఉంటుంది. మేము వచ్చాం నీతో ఉందామని, మనం వచ్చాం దేవునితో ఉందామని. కానీ ఇతనిలా ఉంటున్నామో లేకపోతే అవకాశాన్ని బట్టి పారిపోతున్నామో ఒకసారి ఆలోచించుకోండి. మనం దేవునితో ఉండాలి, సంఘంతో కలిసి ఉండాలి. ఇది మన నిశ్చయత అయి ఉండాలండి. నిజానికి విశ్వాసులు నిశ్చయత అయి ఉండాలి. ఎత్తయ్య అన్నాడు, నీతో ఉందామని వచ్చాను రాజా, నువ్వు ఆపదలు ఉన్నావని వదిలి వెళ్ళిపోను, నేను చచ్చినా బ్రతికినా నీతోటే. అతని మాటే కాదు, అతనితో ఉన్న 600 మంది మాట కూడా ఇదే. అవునా, సరే నిలబడైతే అన్నాడు అనమాట. నిలబడన్న కాదండి, ఎందుకనే ఆ సైన్యంలో ఒక అధిపతిగా చేసాడండి. ఎత్తయిన తర్వాత సైన్యానికి ఒక అధిపతిని చేసాడండి. ఎత్తయిన వదిలేదు. అతను అన్న మాట ఏంటంటే, చావైనా నీతోటే, నేను వదలన్నాడు. ఇలాంటి వాళ్ళే కావాలి కదా. కాబట్టి ఆపద ప్రయాణంలో హుషే అయినటువంటి స్నేహితుడి యొక్క ఆలోచన, తన ప్రాణం పెట్టేటండి అడ్డుగా దావీదు కోసం. ఎలా అయితే యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టి స్నేహాన్ని చూపించాడో, అలాగే హుషే కూడా కనిపించాడు చూడండి. ఎందుకంటే దావీదు విషయంలో తన ప్రాణం పోవచ్చేమో ఒకేలా, వీడు మధ్యలో ఉండి నాటకం ఆడుతున్నాడని తెలిస్తే, కానీ ప్రాణం పెట్టాడండి. అలాగే అబ్యాతారు సాధోకు వీళ్ళిద్దరు యాజకులు, దేవుని పని చేసుకునేవారు. వాళ్ళిద్దరు కూడా దావీదు కోసం నిలబడ్డారు, అంటే రాజు కోసం నిలబడ్డారండి. మనం దేవుని పని చేస్తున్నామంటే అతను ఇచ్చిన భిక్షే కదా ఇది, అతని కోసమే నిలబడాలని నిలబడ్డారండి. వాళ్ళ కొడుకులను కూడా నిలబెట్టారండి. యోనాతాను అహీమహేషు వీళ్ళిద్దరినీ కూడా నిలబెట్టారండి. వాళ్ళిద్దరిని కూడా రాజు కోసం నిలబెట్టారండి. వీళ్ళతో పాటు ఈ వార్త వెళ్ళే పనిలో ఒక ఇంటి ఇల్లాలు, ఏదో చిన్న సహాయం, కానీ ఆ చిన్న సహాయం లేకపోతే ఆ వార్త రాజుకి వెళ్ళదు. చిన్న సహాయం అయినా కానీ వార్త వెళ్ళే పనిలో ఆ ఇల్లాలు నిలబడిందండి. ఇలాగా రాజ్యంలో ఉన్నటువంటి నివాసులు రాజుతో ఉండాలనుకున్నవారు వీళ్ళందరూ కూడా నిలబడి రాజుకి బలం చూపించారండి, మేము ఉన్నాం రాజా అని. ఈ విధంగా వర్తమానం అందుకున్నటువంటి రాజు అవతలకి వెళ్ళిపోయాడు. అవతలకు వెళ్ళిపోయేసరికి ఆయనకు ఓపిక వచ్చేసింది, తనతో ఉన్నవారికి ఓపిక వచ్చేసింది.
యువతల అబ్షాలోము ఇప్పుడు లేపాడు వీళ్ళందరినీ మొత్తం ఇశ్రాయేలు ఎంతమంది ఉన్నారో అంతమందిని లేపేశాడు. వీళ్ళు ఏదో చేసేద్దాం కదా అని. వీళ్ళు నది ఆటలు వాళ్ళతో యుద్ధం చేయాలంటే నది ఆడేటప్పుడు వీళ్ళకి ఓపిక అయిపోయింది. యుద్ధం ప్రకటించేశారు. రాజు నువ్వు అలా నిలబడన్నారండి రాజుని, నువ్వు రాకు మేము ఉన్నాం అన్నారండి. ఎవరు? ఎత్తయ్య ఒక ఆయన, తర్వాత ఏమో అభిషయ్ వాళ్ళ మేనల్లుడు అని చెప్పాను కదండి గతించిన వారం, అభిషయ్ ఆ రెండు ఆయన. ఇంకొక ఆయన యోవాబనా చూడండి ఒకసారి 18వ అధ్యాయంలో యావాబు ఈ 18వ అధ్యాయంలో ఈ విషయాలు ఉంటాయి. టైం లేదు కాబట్టి చెప్తున్నాను. ఈ ముగ్గురు ఒక్క ఆయన ఎవరో యోనాతాన్ పెద్ద మేనల్లుడు అనమాట అండి. తర్వాత అభిషయ్ రెండో మేనల్ చిన్నోడు అనమాట, గతించిన వాళ్ళని చెప్పాను మీకు. మూడో వ్యక్తి ఎవరంటే ఈ ఎత్తయ్య అనేటువంటి ఆయన. వీళ్ళ ముగ్గురిని నిలబెడితే వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఇక్కడే ఉండు, మేము చూసుకుంటాం యుద్ధం అన్నారండి. నువ్వు రావద్దు యుద్ధంలోకి, నువ్వు ఇక్కడ ఉండు, నీకు సమాచారం పంపిస్తావు అంతే. ఒకవేళ మేము చచ్చిపోయినా పర్లేదు, మాకులాంటి ఎవడో పుడతాడేమో, నీకు ఏదన్నా జరిగితే నీకు ఇలాంటి రారు, కాబట్టి నువ్వు ఎక్కడే ఉండు అని చెప్పి ఆ ముగ్గురు నిలబడ్డారు. ముగ్గురు వెనకాల కొంచెం సైన్యం, ఎక్కువ లేదండి, చాలా తక్కువ సైన్యం. ఈ ఎత్తైతో 600 మంది వెళ్ళారు, ఇంకా కొంతమంది రాజు తేలినోళ్ళు, వీళ్ళందరూ నిలబడ్డారండి. రాజు నువ్వు ఎక్కడే ఉన్నారు. ఈ అబ్షాలోమేమో హుషై ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారంగా జనాలను లచ్చల కొలు తీసుకొచ్చేసాడు యువతలకి, అందరూ అలసిపోయారు. ఈ ముగ్గురు వెళ్ళారు. అయితే ఒక మాట అన్నాడండి ఇక్కడ, దావీదు ప్రేమ చూడొచ్చు ఇక్కడ. ఏంటన్నాడంటే యుద్ధంలో అబ్షాలోముని మీరు గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఎందుకని? కొడుకు కదా, చంపేకండి అంటున్నాడు. ఆ నాయకులతో చెప్తున్నాడు, ముగ్గురు నాయకులతోటి. ప్రజలందరూ వింటున్నారు. అది అక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది లేరు కదా, కొంతమంది ఉన్నారు, అందరూ వింటున్నారు. యుద్ధంలో అబ్షాలోముని, నా కోసం అబ్షాలోముని నేను ఒక 3 వారాల నుంచి పాఠం చెప్పేటప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్తున్నాను. ఎవరో యోవాబు అని వెనకాల ఉంటాడో, వాళ్ళ మాయకి ఏం జరిగినా అలా చూస్తుంటాడో, అంటే వరుస చెప్తున్నానండి. వాళ్ళు అలా పిలుపులు కనపడవు కానీ మనకి ఆ వరుస అదే నిజానికి. వాళ్ళ మామకి ఏమైనా అలా వెనకాలని చూస్తుంటాడో, తెలియకుండా నష్టపరిచినోడిని చంపుకుంటూ వచ్చేస్తుంటాడు. ఇది యోవాబు యొక్క మనసు అండి. దావీదు కొంచెం ఇబ్బంది పడతాడు, అయినా తప్పదు. ఇంకా యోవాబు ఏంటంటే బాధ పెట్టిన వాళ్ళని వదలడు, ఖచ్చితంగా చంపేస్తాడు. ఆడి కొడుకైనా ఇంకొకడైనా చంపేయడమే యోవాబు యొక్క ధ్యేయం అన్నమాట. అయితే అలా చెప్పాడు, బతిమాలేడండి. యుద్ధానికి వెళ్ళారు, యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధంలో కత్తితో చంపబడిన వారి కన్నానంట ఆ అరణ్యంలో ఆ తుప్పలకి, ఆ ముళ్ళకి, ఆటలకి గుచ్చుకుని చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ అంట వాళ్ళు. ఎందుకంటే అంతమందిని తీసుకొచ్చేసాడు. మరి హుషై ఇచ్చిన ప్లాన్కి మనుషులు నడవలేనంత మందిని తీసుకొచ్చేస్తే అరణ్యంలో ఎలా నడుస్తారండి? వీళ్ళు తిరగనాకుండా వీళ్ళు తక్కువ మంది ఉన్నారు, ఒకడు ఉన్నారు, ఏదో సందు నుంచి వచ్చి చంపేస్తారు సింపుల్గానే. వాళ్ళు పరిగెత్తి ఆ కర్రలకి గుచ్చుకుని చచ్చిపోయారంటే అందరూ. మనుషులు చంపిన వాళ్ళ కన్నా తుప్పలో ఆ కర్రలో గుచ్చుకుని చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ అంట ఆ యుద్ధంలో. అయితే ముగ్గురు నాయకులు బయలుదేరారు, యుద్ధం చేసేసారు, మొత్తం అందరినీ చంపేశారు, పారిపోతున్నారు ఇంకా వాళ్ళందరూ. వాళ్ళతో పాటు దావీదుని ఎవరైతే పరిగెట్టించాడో అబ్షాలోము అనేటువంటి ఉన్నాడు కదా, వాడు కూడా పారిపోతున్నాడు. గాడిదో గుర్రం ఎక్కి పారిపోతున్నాడండి. పారిపోతుంటే తల ఎక్కువ అంట ఆయన గారికి, హెయిర్ స్టైల్ బాగా పెంచాడంట. పారిపోతుంటే మస్తకి వృక్షం ఉన్నదనమాట ఎదురుగా తుప్పలతోటి. ఇలా పారిపోతున్నోడికి ఇలా గుచ్చుకుపోయిందంట తల్లో. కింద ఉన్న గుర్రం పారిపోయిందంట. అతను ఇలా మధ్యలో తుప్పలు అడేసుకుని ఉండిపోతే ఇలా ఉండిపోయాడు, ఇంకెటు రాకుండా. అప్పుడు అక్కడ చూసి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? తిన్నంగా ఏ ఎత్తయ్య కాడికో వెళ్తే బాగున్నేమో, తిన్నంగా యోవాబు కాడికి వచ్చాడు. వచ్చి అక్కడ రాజు కొడుకు ఏలబడుతున్నాడు అని చెప్పి, నా దాకా ఎందుకురా చెప్పనాకు వచ్చావు, చంపేయకుండా అంటున్నాడు అతను. రాజు సంపొద్దు అన్నాడు కదండి, నేను విన్నాను, రాజు సంపొద్దు అన్నాడు కదా అందుకే వచ్చేసానంటే, రాజు సంపొద్దు అన్నాడని నువ్వు మానెత్తవేమో కానీ నేను మాను. ఆడి వల్లే ఈ అరణ్యం అంతా మనం తిరుగుతున్నాం. మన రాజు సింహాసనం మీద కూర్చోవలసినాడు మట్టిలో దేగుతున్నాడు, ఆడి వల్లే. నువ్వు పక్కకి జరిగని చెప్పాను, పక్కనెట్టి వెళ్ళి శుభ్రంగా బళ్ళు మెచ్చుకుని అలా ఏలబడినట్టు పొడిచేసాడు అనమాట. అక్కడే చచ్చిపోయాడు. అలాగా చంపేశాడు మొత్తానికి. రాజు బతిమాలినా కానీ వదలలేదు, చంపేశాడు. యుద్ధం అయిపోయింది. మొత్తం వచ్చారు, రాజు దగ్గరికి వచ్చారు. యుద్ధం అయిపోయిందని చెప్పారు. వాళ్ళందరూ పారిపోయారు అన్నారు. ఇంకా రాజు మనసు ఒకటి ఉంది,
అబ్షాలోం ఏమైపోయాడు అని. అబ్షాలోమా చచ్చాడు అన్నారు. యుద్ధం అయిపోయింది. తర్వాత ఏం జరిగిందో వచ్చే వారం విందాం. అందరికి వందనాలండి.